నమః. శ్రీ సరస్వతే నమః. శ్రీ గురుభ్యో నమః. సత్కథాశ్రవణానికి సద్గురు సేవా వృత్తాంతాలు శ్రేష్టతమములు. అట్టిది వినిన నామధారకుడు ధన్యోస్మి అంటాడు. సద్గురువును మానవుడని శంకించడం పాపమే. ఇతర పాపాల వలె అది కూడా సద్గురు సేవ వలన క్షాళనమవుతుందని శ్రీ గురుడు నందిశర్మకు చెబుతాడు. భావయుక్తమైన సద్గురు స్తోత్రము కూడా అంతటి మహిమాన్వితమే. సద్గురు కథాశ్రవణము, రచనము, పఠనము కూడా ప్రధానమైన ముక్తి సాధనాలేనని నందిశర్మ నరకేశ్వరుల వృత్తాంతాలు నిరూపిస్తాయి. అంతటి సద్గురు చరిత్రను పారాయణ చేస్తున్న మన భాగ్యం ఎంతటిదో గుర్తించి పారాయణ చేయాలి. నామధారకుడు నమస్కరించి, స్వామి, శ్రీ గురుని లీలని ఇంకొక్కటి వివరించండి అని కోరితే సిద్ధయోగి ఇలా చెప్పసాగారు. శ్రీ గురుని సేవకులలో తంతుకుడు అనే సాలివాడొకడు ఉండేవాడు. అతడు నిత్యము ఇంటి పనులు చూచుకుని మఠానికి వచ్చి ముంగిలి ఊడ్చి నీళ్లు చల్లి ముగ్గులు పెట్టేవాడు. అటు తరువాత అతడు శ్రీ గురునికి దూరం నుండే సాష్టాంగ నమస్కారం చేసుకుని వెళుతూ ఉండేవాడు. ఒక సంవత్సరం శివరాత్రికని అతని బంధువులందరూ శ్రీశైలం వెళుతూ అతనిని కూడా రమ్మన్నారు. అతడు, ఓరి వెర్రివాళ్లలారా, శ్రీశైలం ఎక్కడో ఉన్నదనుకుని కాళ్ళు ఇడుచుకుంటూ అంత దూరం పోవడం ఎందుకు? శ్రీ గురుని మఠానికి మించిన శ్రీశైలం వేరే ఎక్కడైనా ఉన్నదా? శ్రీ గురుడు కాకుండా వేరొక మల్లికార్జునుడు ఉన్నాడా ఏమిటి? నేను ఆయనను, ఆయన మఠాన్ని విడిచి వేరెక్కడికి రాను అన్నాడు. అతనిని ఏమీ తెలియని మూర్ఖుడని పరిహసించి వాళ్ళందరూ యాత్రకు వెళ్లిపోయారు. అతడు వాళ్ళందరినీ సాగనంపి గురుసేవ చేయడానికి మఠానికి చేరుకున్నాడు. స్వామి అతనిని పలకరించి, నాయనా, మీ వాళ్ళందరూ శ్రీశైలం యాత్రకు పోతుంటే నీ ఒక్కడవే వెళ్లకుండా ఉండిపోయావేమి అని అడిగారు. తంతుకుడు చేతులు కట్టుకుని, మహాత్మా, మా వాళ్ళందరూ మూర్ఖత్వం వలన ఆ క్షేత్రంలో ఉన్న ఒక రాయిని చూడ్డానికి వెళ్లారు గాని మీ పాదాలలో లేని క్షేత్రం ఏమున్నదని చెప్పి నమస్కరించి తన నిత్య సేవకు ఉపక్రమించాడు. తర్వాత శివరాత్రి వచ్చింది. తంతుకుడు ఆనాడు ఉపవాసం ఉండదలిచి మధ్యాహ్నం సంగమానికి వెళ్లి స్నానం చేశాడు. తర్వాత అక్కడ అనుష్ఠానానికి వచ్చి ఉన్న శ్రీ గురునికి నమస్కరించి ఒక ప్రక్కగా ఆయన వద్ద కూర్చున్నాడు. కొద్దిసేపటికి స్వామికి అతనిపై దయ కలిగి, ఏమిరా, మీ ఇంట్లో అందరూ మల్లికార్జున స్వామి దర్శనానికి శ్రీశైలం వెళ్లడం వలన ఇంట్లో పాపం నీ ఒక్కడవే ఉన్నావు కాబోలు, నీవిది వరకు ఎప్పుడైనా శ్రీశైలం దర్శించావా లేదా అన్నారు. తంతుకుడు, స్వామి, ఏలిన వారి పాదాలు తప్ప నేను ఇంకేమీ ఎరుగను, తీర్థయాత్రలన్నీ నాకు మీ పాద సేవలోనే ఉన్నాయి అని దృఢమైన విశ్వాసంతో బదులు చెప్పాడు. ఈ రోజు అక్కడ బ్రహ్మాండమైన ఉత్సవం జరుగుతున్నది, నీవెప్పుడు చూడలేదు కదా, నీవు కూడా వెళితే బాగుండేది అన్నారు శ్రీ గురుడు. అతడు, స్వామి, నాకు దాని మీద అంత ప్రీతి లేదు, అయినా మీరు అంతగా చెబుతున్నారు గనక ఎప్పుడైనా మీరు చూపిస్తే చూడాలని ఉంది అన్నాడు. శ్రీ గురుడు అతని మనోనిశ్చయానికి అబ్బురపడి అతనిని ప్రేమగా దగ్గరకు పిలిచి, నీవే మా నిజమైన భక్తుడవు కనుక నీకిప్పుడే శ్రీశైల దర్శనం లభిస్తుంది, నీవు ఈ మా పాదుకలు గట్టిగా పట్టుకుని కన్నులు మూసుకో అని ఆదేశించాడు. అతడు చిత్తమ్మని అలాగే చేశాడు. అప్పుడు శ్రీ గురుడు అతనిని క్షణకాలంలో శ్రీశైలంలోని పాతాళగంగ ఒడ్డుకు చేర్చి అతనిని కళ్ళు తెరవమని చెప్పారు. అతడికి ఆ క్షణకాలం నిద్ర తూగినట్లయింది. అతడు కళ్ళు తెరిచి చుట్టూ చూచి మొదట భయపడ్డాడు. శ్రీ గురుడు నవ్వుతూ, భయపడతావెందుకు, ఇదే శ్రీశైలం, నీవు వెంటనే క్షౌరము, స్నానము మొదలైనవి పూర్తి చేసుకుని శ్రీ మల్లికార్జున స్వామిని దర్శించుకునిరా పో అని హెచ్చరించారు. తంతుకుడు శ్రీ గురునికి నమస్కరించి ఆయన చెప్పినవన్నీ పూర్తి చేసుకుని మల్లికార్జునుడి దర్శనానికి వెళుతూ ఉండగా దారిలో ఒక చోట అతని బంధువులు ఎదురయ్యారు. వాళ్ళు అతనిని చూచి ఆశ్చర్యపడి, ఏమయ్యా, నీకు ఆ స్వామి సేవ తప్ప మరి ఏ యాత్రలు అక్కర్లేదన్న వాడివి మళ్లీ మా వెనుకనే ఈ క్షేత్రానికి వచ్చావేమి అని ఎగతాళి చేశారు. వారితో తంతుకుడు, నేను నిజం చెబుతున్నాను, ఇంతకు కొద్ది ముందే సంగమంలో స్నానం చేశాను, కానీ శ్రీ గురుడు ఇంతలో నన్ను ఇక్కడకు తీసుకువచ్చారు, అంతేగాని నాకేమీ తెలియదు అన్నాడు. కానీ అతని మాటలు ఎవరూ నమ్మలేదు. వీడు మనకు కనిపించకుండా మన వెనుకనే వచ్చి ఉండాలి అనుకున్నారు. తంతుకుడు అదేమీ పట్టించుకోక గంధము, పువ్వులు, అక్షింతలు, బిల్వదళాలు తీసుకుని లింగార్చనకు వెళ్ళాడు. కానీ అక్కడ అతనికి మల్లికార్జున లింగానికి బదులు ఆ స్థానంలో శ్రీ గురుడు దర్శనమిచ్చారు. అతటి భక్తులు అర్పిస్తున్న పూజలన్నీ ఆయనకే చెందుతున్నట్లు అతనికి దర్శనమయ్యింది. అతడు మొదట ఒక క్షణకాలం ఆశ్చర్యచకితుడయ్యాడు గాని మరలా అంతలో తెలివి తెచ్చుకొని శ్రీ గురుడు సాక్షాత్తు శంకరుడే కదా అని సమాధానపడ్డాడు. తర్వాత మల్లికార్జునునికి పూజ చేసుకుని పొంగి పొర్లుతున్న సంతోషంతో పాతాళగంగ వద్దకు చేరాడు. శ్రీ గురుడు అక్కడ యథాపూర్వమే కనిపించి, నీవింకా కొంతసేపు ఇక్కడ ఉండి మీ వాళ్లతో కలిసి వస్తావా లేక మాతో వస్తావా అని అడిగారు. తంతుకుడు,
మహాత్మా, నేడొక గొప్ప విచిత్రం చూచి వచ్చాను. లింగార్చనకని దేవాలయానికి వెళ్ళినప్పుడు నాకు అక్కడి శివలింగంలో మీరే ఉండి అందరూ చేసే పూజలన్నీ అందుకున్నట్లు దర్శనమయ్యింది. తల క్రింద కొండను ఉంచుకుని గులకరాళ్ల కోసం చుట్టూ గాలించేవారిలా దగ్గరలో ఉన్న మిమ్మల్ని విడిచి వీళ్ళందరూ ఇంత దూరం ఎందుకు వస్తున్నారో నాకు తెలియడం లేదు. మీరు మానవాకృతితో అవతరించిన పరమేశ్వరుడు అయినప్పటికీ నివురు కప్పిన నిప్పులా మీ మహిమ అందరికీ గోచరించటం లేదు. అది తెలిసాక మిమ్మల్ని విడిచి నేను ఇక చేసేది ఏమున్నది? మీ పాదాల వద్ద పడి ఉన్న నన్ను ఇక్కడకు ఎందుకు తీసుకొచ్చారో నాకు అర్థం కావటం లేదు అన్నాడు. స్వామి, నాయనా, అలా కాదు. విశ్వమంతటా వ్యాపించి పరమేశ్వరుడు ఒక్కడే ఉన్నప్పటికీ ఆయన సన్నిధిని అనుభవించడానికి స్థాన మహిమ భక్తులకు ఎంతో ఉపకరిస్తుంది అన్నారు. అప్పుడు ఆ భక్తుడు దానిని వివరించమని కోరగా శ్రీ గురుడు ఇలా చెప్పారు. నాయనా, మహాశివరాత్రి నాడు ఈ క్షేత్రంలో ఎంతో మహిమ ఉంటుంది. పూర్వం కిరాత దేశంలో పరాక్రమశాలి బుద్ధిమంతుడు అయిన విమర్శనుడు అనే రాజు పరిపాలిస్తుండేవాడు. అతడు ఈశ్వర భక్తుడే గాని యుక్తాయుక్త విచక్షణ లేకుండా ఇంద్రియ సుఖాలు అనుభవిస్తూ పరస్త్రీ లంపటుడుగా ఉండేవాడు. కానీ మరొక వంక నిత్యము శ్రద్ధగా లింగార్చన చేసి నృత్య గీతాలతో విధిగా శివుని సేవించేవాడు. అతని భార్య కుముద్వతి మహాగుణవంతురాలు. ఆమె ఒక రోజున అతనితో, ప్రాణనాథ, మీకు కోపం రాదంటే ఒక్క మాట అడుగుతాను, చెప్పండి. ఆహార విహారాదులలో ఎట్టి నియమము పాటించని మీకు ఇంత నిశ్చలమైన ఈశ్వర భక్తి ఎలా సాధ్యమైంది అని అడిగింది. రాజు నవ్వి ఇలా చెప్పాడు. ప్రేయసీ, నా పూర్వజన్మ వృత్తాంతం చెబితే గాని నీకు ఈ సందేహం తీరదు. వెనుకటి జన్మలో నేను ఒక గొల్లవాని వాకిట్లో కుక్కగా జీవించాను. అప్పుడు ఒక మాఘమాసంలో మహాశివరాత్రి నాడు ఊళ్ళోని జనమంతా దైవ దర్శనానికి అతడు శివాలయానికి వెళ్లారు. ఆనాడు అందరూ ఉపవసించాలి గనుక నా యజమాని కూడా అన్నం వండుకోలేదు, నాకు పెట్టనూ లేదు. అందువలన అందరితో పాటు నేను కూడా ఉపవాసం ఉండవలసి వచ్చింది. ఆనాడు ప్రదోష సమయంలో ఆ ఇంటి వారందరూ శివాలయానికి వెళుతూ ఉంటే నేను కూడా తోక ఆడించుకుంటూ దారిలో పులిస్తరాకుల కోసం వెతుక్కుంటూ వారి వెంటనే వెళ్లాను. గ్రామస్తులందరూ తలొకదివిటి చేతబట్టుకుని శివనామ సంకీర్తనం చేస్తూ ఆలయానికి ప్రదక్షిణ చేస్తున్నారు. నేను ఆకలికి ఓర్వలేక తినడానికి ఏమైనా దొరుకుతుందేమోనన్న ఆశతో ఆ గుడిలో ప్రవేశించి అన్ని మూలలు తిరుగుతున్నాను. నేను లోపలికి చూచేసరికి అచ్చటి శివలింగం నా కంటపడింది. ఇంతలో పూజ చేస్తున్న అర్చకులు నన్ను చూచి కుక్కను కొట్టండి అని కేకలు వేశారు. నేను పారిపోవాలని చూచాను, కానీ సింహద్వారం దగ్గర సందు లేకుండా జనం మోగడంతో నాకు దారి చిక్కలేదు. కొందరు కర్రలు చేతబట్టుకుని తరుముతుంటే నేను వారి బారి నుండి తప్పించుకోవాలని 3 సార్లు ఆలయం చుట్టూ పరిగెత్తాను. చివరకు అచ్చటి జనం నన్ను బలంగా బాధడంతో నేను ద్వారం వద్ద పడిపోయి ప్రాణం విడిచాను. ఈ రీతిని నేను తెలియకనే ఉపవాసం ఉండి శివ పూజ దర్శించి ప్రదక్షిణలు చేసిన పుణ్యం ఆర్జించాను. ఆలయ ద్వారం వద్ద నిలిచిన వారి చేతిలోని దివిటీలను దర్శించి శివుని సన్నిధిలో ప్రాణం విడిచాను. అందువలననే నాకిప్పుడు ఇంత మాత్రమైన జ్ఞానము రాజ్యము లభించాయి. అయినప్పటికీ నాటి కుక్క బుద్ధి మాత్రం నన్ను ఇంకా వదలలేదు. అందుకే నేను ఇప్పటికీ నా నడవడి తప్పు అని తెలిసినా మార్చుకోలేకున్నాను. కుముద్వతి ఆ వృత్తాంతం విని ఆశ్చర్యపడి అతని పాదాలకు నమస్కరించి, ప్రాణనాథ, శివానుగ్రహం వలన మీరు సర్వజ్ఞులయ్యారు. దయతో నా వెనుకటి జన్మల గురించి తెలపండి అని వేడుకొన్నది. విమర్శనుడు నవ్వి, ప్రేయసి, పూర్వం శ్రీశైలంలోని ఒక పావురంగా ఉన్నావు. నీవొక రోజు అడవిలో మాంసపు ముక్కును గరుచుకుని పోతూ ఉండగా ఒక డేగ దాన్ని లాక్కోదలచి నిన్ను తరిమింది. నీవు ప్రాణభీతితో మల్లికార్జునుని ఆలయ గోపురం చుట్టూ ఎగిరావు. చివరికి అది నిన్ను చంపి మాంసపు ముక్కను ఎత్తుకుపోయింది. ఆనాడు నీవు ఆలయానికి ప్రదక్షిణ చేసి ఆ క్షేత్రంలో మరణించడం వల్ల నీవీనాడు రాణిగా జన్మించావు అని చెప్పాడు. నాటి నుండి ఆమె మరింత భక్తితో శివుని పూజించగలనని చెప్పి, నాథా, ముందు జన్మలలో మనకేమి జరగనున్నదో కూడా సెలవియ్యండి అని కోరింది. అప్పుడు రాజు ఇలా చెప్పాడు. సఖీ, నేను సింధు దేశంలో రాజకుమారుడిగా జన్మిస్తాను. నీవు సంజయ దేశ రాజకుమార్తెగా జన్మించి నా భార్యవవుతావు. ఆ పై జన్మలో నేను సౌరాష్ట్ర దేశానికి రాజునవుతాను. నీవు కళింగ రాజకుమార్తెవై నా రాణివవుతావు. అటుపై జన్మలో నేను గాంధార దేశానికి రాజునవుతాను. నీవు మగధ దేశ రాజపుత్రికగా జన్మించి నన్ను వివాహం చేసుకుంటావు. ఆ తరువాత జన్మలో నేను అవంతి రాజకుమారుడిగా జన్మించినప్పుడు నీవు దశార్ణ దేశంలో రాజకుమార్తెగా జన్మించి నా పట్టమహిషివవుతావు. అటు తరువాత జన్మలో నేను అనంతుడని రాజుగా జన్మిస్తాను. నీవు యయాతి వంశంలో జన్మించి నా రాణివవుతావు.
ఆ పైన నేను పాండ్య దేశంలో పద్మవర్ణుడనే రాజుగా జన్మిస్తాను. అప్పుడు నీవు విదర్భ దేశంలో సుమతి అనే రాజకుమార్తెగా స్వయంవరంలో నన్ను వివాహమాడతావు. అప్పుడు నేను సర్వశాస్త్రాలు నేర్చి దేవతలను బ్రాహ్మణులను పూజిస్తూ దాన ధర్మాలు చేసి చివరకు వృద్ధాప్యంలో అగస్త్య మహర్షి వలన సన్యాస ఆశ్రమం తీసుకుని మరణించాక నీతో కలిసి జన్మరాహిత్యం పొందుతాను. ఇంతటికీ కారణం శ్రీశైల మల్లికార్జునుని అనుగ్రహమే కనుక మనం శ్రీశైలం దర్శించి వద్దాము అని చెప్పి కుముద్వతితో కలిసి యాత్ర చేసి వచ్చాడు. కనుక తంతుగా తెలియకనే ఈ క్షేత్రంలో చేసిన ప్రదక్షిణం వలన ఒక పావురానికి రాణి పదవి తర్వాత మోక్షము కలిగాయి. నీకిప్పుడు ఈ సంగతి తెలిసింది కనుక నేటి నుండి నీవు నిరంతరము ఈశ్వరుణ్ణి ఆరాధించు. గంధర్వ నగరంలో ఈ మల్లికార్జునుడితో సమానమైన మహిమగల కల్లేశ్వరుడున్నాడు. నీవు నిత్యము ఆయనను ఆరాధించు అని చెప్పారు. పంతుకుడు, స్వామి మీరెందుకు ఇలా చెబుతున్నారో నాకు తెలియడం లేదు. మల్లికార్జునుడి స్థానంలో నాకు దర్శనమిచ్చింది మీరే కదా. సర్వవ్యాపకులు పరంజ్యోతి స్వరూపులు అయిన మీ పాదాలను ఆశ్రయించిన నన్ను వేరుగా శివార్చన చేయమంటారేమిటి? మీరుగాక వేరొక దైవం ఉన్నాడా ఏమి అని గురు పాదాలకు నమస్కరించాడు. శ్రీ గురుడు అతనితో పాదకులు విడవకుండా పట్టుకోమని చెప్పి రెప్పపాటులో గంధర్వపురం వద్ద సంగమానికి అతనిని తమతో కూడా చేర్చారు. వీరిద్దరూ శ్రీశైలంలోనున్న సమయంలో పురవాసులు ఎందరో శ్రీ నృసింహ సరస్వతి స్వామి దర్శనం కోసం మఠానికి సంగమానికి వచ్చి పవిత్రమైన మహాశివరాత్రి నాడు వారి దర్శనం ఎక్కడా లభించక నిరాశతో తిరిగిపోయారు. తర్వాత ఆ సంగతి వినగానే శ్రీ గురుడు వారందరినీ పిలుచుకురమ్మని తంతుకుణ్ణి గ్రామానికి పంపారు. అందరూ అతనిని చూచి ఆశ్చర్యంతో నీవు మహాశివరాత్రి నాడు తలగురిగించుకున్నావేమి అని ఎగతాళి చేశారు. అతడు జరిగినదంతా పోసగుచ్చినట్లు చెప్పి అందుకు తార్కాణంగా శ్రీశైలం నుండి తాను తెచ్చిన ప్రసాదము పువ్వులు చూపాడు. వాళ్ళు అది నమ్మలేక, ఈ రోజు మధ్యాహ్నం కూడా నిన్ను మీ ఇంటి దగ్గర చూచాము, నీవు చెప్పేది నిజం కాదు, ఈ పువ్వులు ఇంకెక్కడి నుంచో తెచ్చావులే పో అన్నారు. అప్పుడు అతడు తన రెప్పపాటులో శ్రీ గురుడు శ్రీశైలం తీసుకు వెళ్లి వచ్చిన సంగతి చెప్పి, ఇప్పుడు స్వామి సంగమ తీరంలో ఉన్నారు, మిమ్మల్ని పిలుచుకురమ్మన్నారు, కావాలంటే వారిని అడగండి అని చెప్పాడు. శ్రీ గురుని మహాత్మ్యం ఎరిగిన ఆ భక్తులు నమ్మారు. వెంటనే అందరూ శ్రీ గురుని దర్శించి ఆ రూపంలో తమకు కూడా మల్లికార్జునుడే దర్శనమిచ్చారని స్తుతించారు. తర్వాత 15 రోజులకు శ్రీశైల యాత్రకు వెళ్లిన పురవాసులు తిరిగి వచ్చి ఆ క్షేత్రంలో తాము తంతుకుణ్ణి చూచామని చెప్పారు. అంతవరకు అతని మాటలు నమ్మని వారు కూడా తంతుకుడు చెప్పినది వాస్తవమని తెలుసుకున్నారు. తంతుకుడు యావజ్జీవము స్వామిని సేవించి చివరకు ముక్తి పొందాడు. శ్రీ గురుని మహాత్మ్యం ఎంతని చెప్పగలము. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతే నమః. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతే నమః. శ్రీ గురుభ్యో నమః. నామధారకుడు భక్తి పారవశ్యంతో మహాత్మా బ్రహ్మ సాక్షాత్కారం కూడా ప్రసాదించగల ఇంత దుర్లభమైన శ్రీ గురు కథామృతం సేవించగలిగిన నేనెంతో ధన్యుణ్ణి. నాకు దైన్యం తొలగి మనస్సు శాంతించింది. దయతో అటుపై కథ కూడా వివరించండి అని కోరాడు. సిద్ధయోగి సంతోషంతో ఇలా చెప్పారు. నామధారక, ఇంతకు ముందు నరహరి శర్మ వలనే శ్రీ గురుణ్ణి సేవించి మరి 2 కవులు ముక్తులయ్యారు. శ్రీ గురుడు వారిని ఎలా అనుగ్రహించారో చెబుతాను విను. నంది శర్మ అనే ఒక బ్రాహ్మణునికి తెల్ల కుష్టు వ్యాధి వచ్చింది. అతడు ఆ బాధ తొలగించుకోవడానికి తులజాపురం వెళ్లి అహర్నిశలు తదేక దీక్షతో భవానీదేవిని 3 సంవత్సరాలు ఉపాసించాడు. ఫలితం కనిపించకపోయేసరికి అతడు ఒకసారి 3 రోజులు ఉపవాసం చేశాడు. 3వ నాటి రాత్రి జగన్మాత అతనికి స్వప్న దర్శనమిచ్చి చందలా పరమేశ్వరుని ఆశ్రయించమని చెప్పి అంతర్ధానమయ్యింది. ఆ ప్రకారమే అతడు వెళ్లి 7 మాసాల పాటు ఒంటిపూట భోజనంతో ఆ పరమేశ్వరుని పూజించాడు. అప్పుడు ఒకనాటి రాత్రి ఆ దేవి స్వప్న దర్శనమిచ్చి గంధర్వపురంలో విజయం చేస్తున్న త్రిమూర్తి అవతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి అనే యతీశ్వరుణ్ణి ఆశ్రయించమని చెప్పి అంతర్ధానమయ్యింది. నందిశర్మ నిద్రలేచి, అయ్యో, నేను ఇంతకాలం ఇంతటి దీక్షతో ఉపాసిస్తే తేలినది ఇదేనా? దేవి, ఈ మాట మొదటే చెబితే నేను ఇక్కడకు వచ్చేవాడినే కాదు. 3 సంవత్సరాలు తులజా భవానీని 7 నెలలు నిన్ను సేవిస్తే నీవు చివరకు నన్ను ఒక మానవ మాత్రుణ్ణి ఆశ్రయించమంటావే? నీ దేవత్వం ఏమైంది? అలా చెప్పడానికి పరాశక్తివైన నీకు సిగ్గు వేయడం లేదా? 7 నెలలు తపస్సు చేసి నేను తెలుసుకున్నది నీకు శక్తి లేదనేనా? నీ వల్ల కాదని మొదటనే చెబితే నాకింత కష్టమైనా తప్పేది కదా అని వాపోయాడు. చివరకు ఈ కఠిన తపస్సు వలన బలహీనుడనైన నేను ఇంకెక్కడికి పోగలను? నేను ఎక్కడకు వెళ్ళను. ఇక్కడే మరి కొంతకాలం పురస్చరణ చేస్తాను. దేవి, నీవు నా రోగం పోగొట్టకుంటే నీ పాదాల వద్దే ప్రాణత్యాగం చేస్తాను అని
దేవికి చెప్పుకొని ఈసారి ప్రాయోపవేశం చేయసాగాడు. ఆ దేవి అతనికి మరలా మరుసటి రోజు రాత్రే స్వప్న దర్శనమిచ్చి అతనిని అచ్చట నుండి లేచి పొమ్మని ఆదేశించింది. దానికి తోడు అచ్చటి పూజారికి కూడా ఆమె దర్శనమిచ్చి నంది శర్మను వెంటనే అక్కడ నుండి వెళ్లగొట్టమని ఆజ్ఞాపించింది. మరుసటి ఉదయమే వాళ్ళందరూ అతనితో, నందయ్య గారు, అమ్మవారి సెలవైంది కనుక మీరు తక్షణం ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి, లేకుంటే మేమే ఇక్కడి నుండి నెట్టివేయాల్సి వస్తుందని బెదిరించారు. వేరు దారి లేక అతడు అందుకు అంగీకరించి దేవిని పూజించి పారణ చేసి ఆ ఊరు విడిచి బయలుదేరాడు. తనకు వ్రతభంగమైనందుకు ఉపవసిస్తూ ఒక శివరాత్రి నాటికి గణగాపురం చేరుకున్నాడు. అతడు దేవి చెప్పిన యతీశ్వరులు ఎక్కడ ఉన్నారు అని ఆ నగరవాసులను విచారించాడు. వారు శ్రీ గురుడు శివరాత్రికి నిన్నటి దినమంతా ఉపవసించి స్నానానికని సంగమానికి వెళ్లారు, కొద్దిసేపట్లో తిరిగి వస్తారు అని చెబుతున్నారు. ఇంతలోనే ఆ యతిరాజు వస్తుండడం చూచి వారు ఆ కుష్ఠురోగిని దూరాన్నే ఉండమని చెప్పారు. స్వామి మఠంలో ప్రవేశించి తమ స్థానంలో కూర్చోగానే వారి దర్శనానికే ఒక కుష్ఠురోగి వచ్చారు అని అచ్చటి వారు మనవి చేశారు. అది వినగానే శ్రీ గురుడు, వాడు సంశయాత్మకుడు అయినప్పటికీ మా ఎదుటకు రమ్మనండి అని చెప్పారు. అది విని నందిశర్మ అడుగడుగుకు సాష్టాంగపడుతూ వారి ఎదుటకు వచ్చాడు. శ్రీ నృసింహ సరస్వతి అతను చూచి, ఏమయ్యా, మొదట దేవిని ఆశ్రయించాక మరలా ఈ మానవ మాతృణ్ణి దర్శించేది ఏమిటి అనుకుంటూ మా దర్శనానికి వచ్చావేమిటి? నీకు విశ్వాసం లేకుంటే దేవి ఆదేశిస్తే మాత్రం రావడం ఎందుకు అన్నారు. వెంటనే ఆయన సర్వజ్ఞులని తెలుసుకుని నందిశర్మ పశ్చాత్తాపంతో సాష్టాంగ నమస్కారం చేసి ఇలా అన్నాడు, స్వామి, నేను మూఢుడను. శుద్ధ సత్వ స్వరూపులైన మీ దృష్టి నాపై ప్రసరింప చేయడం వలన నాలోని తమోగుణం అంతరించింది. పాపాత్ముడనైన నేను మీరు మాయాతీతులని సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపులని తెలుసుకోలేకపోయాను. నేడు తమ దర్శనం వలన నా పాపాలన్నీ నశించాయి. మీరు భూమిని ఉద్ధరించడానికి దిగి వచ్చిన గంగ వలె నా వంటి వారిని రక్షించడానికి మానవ రూపంలో అవతరించారు. మీ పాదసేవ దొరికాక నా అభీష్టం ఎందుకు నెరవేరదు? జారత్వ దోషం వలన పాషాణమైన అహల్య శ్రీరాముని పాదస్పర్శ వలన ఉద్ధరణ పొందలేదా? నేను ఎన్ని పాపాలు చేసిన వాడనైనా మీ పాదస్పర్శ వలన పవిత్రుడనవుతాను స్వామి. నా స్థితి కొంచెం విన్నవించుకుంటాను. నాకు వివాహమైనప్పటి నుండి ఆపాదమస్తకము కుష్ఠరోగం వచ్చింది. అందువలన నా భార్య నన్ను విడిచి పుట్టింటికి వెళ్ళింది. నా తల్లిదండ్రులు కూడా నన్ను వెళ్ళగొట్టారు. నేను దిక్కులేని వాడనై ఆ జగదాంబను ఆశ్రయించి ఉపవసించిన నా పాపం నశించలేదు. అప్పుడు ఆ తల్లి చెప్పినట్లు చందలేశ్వరిని ఆశ్రయిస్తే నా రోగం తగ్గుతుందని గంపెడు ఆశతో అచ్చటికి వెళ్లి కఠోరమైన పురస్చరణ చేశాను. ఆ తల్లి కూడా నన్ను ఛేదరించుకొని వెళ్ళకొట్టిందే గాని అనుగ్రహించనే లేదు. నా ముఖం చూచేవారెవ్వరూ లేరు. నేను ఇలా బ్రతకడం కంటే మరణించడమే మేలు. చివరి ఆశగా మిమ్మల్ని శరణు పొందడానికి వచ్చాను. దయచేసి నా ఈ వ్యాధికి నివారణ ఉన్నదో లేదో వెంటనే చెప్పండి. ఈ దుస్థితిలో నేను ఇంక బ్రతకలేను. నివారణోపాయం లేకుంటే మీ పాదాల వద్దనే నా ప్రాణాలు విడవాలనే వచ్చాను. మీరే నాకు దిక్కు. ఆ పైన మీ దయ అని దీనాతి దీనంగా నందిశర్మ వేడుకున్నాడు. శ్రీ గురుడు అతని పట్ల కృప చెంది సోమనాథుడనే ప్రియ శిష్యుణ్ణి పిలిచి, నాయనా, నీవితనిని సంగమానికి తీసుకుపోయి సంకల్పం చెప్పించి అతడి షట్కోల తీర్థంలో స్నానం చేయించు. తరువాత అతడి అశ్వత్థ వృక్షానికి సేవ చేయించు. అప్పుడు ఇతడు కట్టుకున్న బట్టలు తగులు పెట్టించి క్రొత్త వస్త్రాలు కట్టించి ఇక్కడకు తీసుకుని రా అని ఆదేశించారు. ఆ ప్రకారమే నందిశర్మ స్నానానికి వెళ్లి ఒక్కసారి ఆ నదిలో మునిగి పైకి లేవగానే అతని శరీరంలో ఆ రోగం ఎక్కడా లేకుండా పోయింది. తరువాత అచ్చటి అశ్వత్థ వృక్షానికి ప్రదక్షిణం చేయగానే అతని శరీరం బంగారు ఛాయతో వెలిగిపోయింది. తరువాత అతడు క్రొత్త వస్త్రాలు ధరించాక అతని పాత వస్త్రాలు మూట కట్టించి ఒక చోట తగులు పెట్టించారు. అప్పుడు ఆ తగులు పెట్టిన ప్రదేశమంతా చౌడు బారిపోయింది. అప్పుడు వారిద్దరూ మఠానికి తిరిగి వచ్చారు. ఒక్క ఘడియ క్రిందట దేహమంతటా కుష్ఠరోగమున్న అతడు ఇంతలోనే శుద్ధుడై సోమనాథునితో కూడా శ్రీ గురుని పాదాలకు మ్రొక్కాలి అని వేగంగా వస్తున్న నందిశర్మను చూచి అచ్చటి జనమంతా ఆశ్చర్యచకితులయ్యారు. శ్రీ గురుడు అతనిని చూచి,
ఏమి నందిశర్మ, నీ కోరిక నెరవేరిందా? జాగ్రత్తగా నీ ఒళ్ళంతా చూచుకొని చెప్పు అన్నారు. అతడు చూచుకొని తన పిక్క మీద ఒక్క చోట కొద్ది మాత్రం కుష్టు మిగిలి ఉండడం చూచి బాధపడి, అయ్యో, మీ కృప వల్ల కూడా ఈ వ్యాధి పూర్తిగా నశించలేదే, నన్ను దయ చూడండి అని వేడుకున్నాడు. శ్రీ గురుడు, నాయనా, నీవు దేవతల వల్ల కానిది ఒక మానవ మాతృని వలన ఎలా సాధ్యమవుతుంది అని సంశయించినంత మేరకు ఈ వ్యాధి మిగిలింది. ఇప్పుడు నీ సందేహం తీరిందో లేదో చెప్పి స్తోత్రం చేయి, ఆ కాస్త తొలగిపోతుంది అన్నారు. నందిశర్మ నమస్కరించి, స్వామి, మీ పట్ల నాకు గల సంశయం పూర్తిగా తొలగిపోయింది, కానీ నేను చదువుకోలేదు. మందబుద్ధి అయిన నాకు మిమ్మల్ని స్తుతించడం ఎలా సాధ్యం అని ఆయన పాదాలకు నమస్కరించాడు. అప్పుడు ఆయన, నాయనా, ఏనుగు నోటి నుండి బయటకు పెరిగిన దంతంలా మా నోటి నుండి వచ్చిన వాక్యం వెనుకకు మరలదు, మేము చెప్పిందే చేయాలి అని కొంచెం భస్మం తీసుకొని అతనిని నోరు తెరవమని చెప్పి అతని నాలుక చివర ఉంచారు. అతడు వెంటనే జ్ఞానవంతుడై లేచి నిలుచుని చేతులు కట్టుకుని స్వామిని భక్తి పారవశ్యంతో ఇలా స్తుతించాడు. ఇందు కోటి తేజకీర్ణ సింధు భక్త వత్సలం నందనాత్రిసూను దత్తమిందిరాక్ష శ్రీ గురుం గంధమాల్యాక్షతాది వృంద దేవ వందితం వందయామి నారసింహ సరస్వతీశ పాహి మాం. మోహపాశ అంధకార జాత దూర భాస్కరం ఆయతాక్ష పాహి శ్రీయ వల్లభేశ నాయకం సేవ్య భక్త వృంద వరద భూయ భూయ నమామ్యహం వందయామి నారసింహ సరస్వతీశ పాహి మాం. చిత్తజారి వర్గ షట్క మత్త వారణాంకుశం సత్వసార శోభితాత్మ దత్త శ్రీయ వల్లభం ఉత్తమావతార భూత కర్తృభక్త వత్సలం వందయామి నారసింహ సరస్వతీశ పాహి మాం. వ్యోమవాయు తేజ ఆప భూమి కర్తృమీశ్వరం కామక్రోధ మోహరహిత సోమ సూర్యలోచనం కామితార్థదాతృభక్త కామధేను శ్రీ గురుం వందయామి నారసింహ సరస్వతీశ పాహి మాం. పుండరీక ఆయతాక్ష కుండలేందు తేజసం చండ దురిత ఖండనార్థ దండధారి శ్రీ గురుం మండలీక మౌలి మార్తాండ భాషితాననం వందయామి నారసింహ సరస్వతీశ పాహి మాం. వేదశాస్త్ర స్తుత్య పాదమాదిమూర్తి శ్రీ గురుం నాద బిందు కళాతీత కల్పపాద సేవ్యయం సేవ్య భక్త వృంద వరద భూయ భూయ నమామ్యహం వందయామి నారసింహ సరస్వతీశ పాహి మాం. అష్టయోగ తత్వనిష్ట తుష్ట జ్ఞాన వారిధిం కృష్ణవేణి తీరవాస పంచనద్య సంగమం కష్టదైన్య దూర భక్త తుష్ట కామ్యదాయకం వందయామి నారసింహ సరస్వతీశ పాహి మాం. నారసింహ సరస్వతీశ నామాష్టమౌక్తికం హారకృత్య శారదేన గంగాధరాఖ్య స్వాత్మజం ధారణీక దేవదీక్ష గురుర్మూర్తితోషితం వందయామి నారసింహ సరస్వతీశ పాహి మాం. నారసింహ సరస్వతీశ అష్టకంచ యః పఠేత్ ఘోర సంసార సింధు తారణాఖ్య సాధనం సార జ్ఞాన దీర్ఘాయురారోగ్యాది సంపదాం చారువర్గ కామ్యలాభ నిత్యమేవ యః పఠేత్. ఓ పరమేశ్వర, శ్రీ గురు, నీవే ఆ పరబ్రహ్మ స్వరూపము. నీవు సర్వకర్తవు, సర్వభర్తవు, అవ్యయుడవు, ఆత్మస్వరూపివి. నీవే ప్రకృతి యొక్క త్రిగుణాల నుండి భూతాలను పుట్టించి మాయావశమైన ఇంతగా విస్తరించిన ఈ చరాచర జగత్తును సృష్టించావు.
ఈ ప్రపంచమంతటిలో మానవుడొక్కడే జ్ఞానానికి పాత్రుడు. అలాంటి మానవుడు కూడా దాటనలవిగాని నీ మాయ చేత భ్రాంతి చెంది సంకల్పవంతుడై పాప పుణ్యాల వలన ఈ సంసారంలో భ్రమిస్తున్నాడు. వీడు ఎన్ని కల్పాలకైనా ఈ మాయ నుండి బయటపడలేడు. ఒకప్పుడు సత్కర్మల వలన ఊర్ధ్వలోకాలకి పోయినా ఆ పుణ్యం వ్యయమవగానే క్రిందకు వచ్చి చంద్రమండలంలో పడతాడు. తర్వాత వర్షంతో పాటు భూమికి చేరి అన్నమవుతాడు. అప్పుడు జీవుల చేత భక్షింపబడి రేతస్వరూపుడై తల్లి గర్భములో పడతాడు. క్రమంగా నెలలు గడిచిన కొద్దీ ఎన్నో మార్పులు చెందుతూ తల్లి సేవించే కారము, వేడి మొదలైన పదార్థాల వలన ఎన్నో బాధలు పడతాడు. అయినా జ్ఞానం లోపించడం చేత పరమాత్మ అయిన మిమ్మల్ని స్మరించనే లేడు. ఆ గర్భచర నుండి తప్పించుకుని బయటపడ్డాక కూడా తన బాధలు భయాలు ఎవరికి చెప్పుకోలేక ఎన్నో బాధలు పడతాడు గాని మీ గురించిన జ్ఞానమే ఉండదు. బాల్యమంతా ఆటలతో గడిచిపోతుంది. యవ్వనంలో మదించి ఎన్నో పాపాలు చేస్తాడు. అప్పుడు కామవశుడై కాలమంతా గడిపేస్తాడు. వృద్ధాప్యంలో బలం క్షీణించడం వలన వ్యాధులు, సాంసారికమైన చింతలు అతనిని తల మునకలు చేస్తాయి. వాటి వలన అంతిమ క్షణంలో కూడా మిమ్మల్ని హృదయపూర్వకంగా స్మరించనైనా లేడు. నేను కూడా ఇలానే మాయలో పడి ఎంతో కాలం మిమ్మల్ని స్మరించలేకపోయాను. ఇటువంటి ఘోరమైన సంసారంలో చిక్కిన నాకు ఇప్పుడు మీ దర్శనం లభించింది. మీరు నరరూపం ధరించి ఈ విశ్వాన్ని తరింపచేయడానికి అవతరించిన విశ్వపాలకులు. అజ్ఞానాంధులైన పామరులు మిమ్మల్ని గుర్తించనైనా లేరు స్వామి. నన్నీ సంసార సాగరం నుండి తరింపచేయి అని స్తుతించాడు. అప్పుడతడు ఆ పారవశ్యంలోనే ప్రజల వైపుకు తిరిగి, ఓ జనులారా, ఇక్కడ మన మధ్యనున్న శ్రీ గురుడు సాక్షాత్తు పరమేశ్వరుడే గాని మానవ మాత్రుడు గాడు. వీరి దర్శనం వలన నా పాపాలన్నీ దావానలం వలన ఎండుటాకులు భస్మమైనట్లు నశించిపోయాయి. వీరి పాదస్పర్శ వలన బ్రహ్మచే వ్రాయబడిన నొసటి వ్రాత కూడా మారిపోగలదు. పెన్నిధి వలె నేడు మనకి ఈయన లభించారు. అయినా మనం ఈయనను గుర్తించలేకున్నాము. ఆత్మశ్రేయస్సు కోరుకున్న వారందరూ ఈయనను భజించి ధన్యులు కండి. ఈయన మహాత్మ్యాన్ని నేనెంతని వర్ణించను. వాక్కుకు మనస్సుకు అతీతమైన ఈయన మహిమను వర్ణించబోయి వేదమే మోగబోయింది అని ఇక నోట మాట రాక ఆనంద బాష్పాలు కారుస్తూ నిల్చుండిపోయాడు. అతడు చేసిన స్తోత్రానికి సంతోషించిన శ్రీ గురుడు అతటి వారితో, ఈ బ్రాహ్మణునికి కవీశ్వరుడు అని బిరుదిస్తున్నాము. నేటి నుండి అందరూ ఇతనిని కవీశ్వరుడనే పిలవండి అని చెప్పారు. ఇంతలో తన పారవశ్యం నుండి తెప్పరిల్లిన నందిశర్మ తన శరీరం పరిశీలించుకున్నాడు. అంతకు ముందు మిగిలినటువంటి కొద్దిపాటి కుష్టు కూడా మటుమాయమవడం గమనించి సంతోషంతో స్వామికి నమస్కరించాడు. నాటి నుండి నందిశర్మ శ్రీ గురుని సేవిస్తూ ఆయన మహాత్మ్యాన్ని కీర్తిస్తూ స్వామి సన్నిధిలోనే ఉండిపోయాడు. ఇటువంటి కవీశ్వరుడే మరొకడు కూడా శ్రీ గురుని సేవించి తరించాడు. శ్రీ దత్తాయ గురవే నమః, శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః, శ్రీ నృసింహ సరస్వతే నమః, శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతే నమః, శ్రీ గురుభ్యో నమః. నామధారకుడు, స్వామి, శ్రీ గురుని వద్ద మరొక కవిశేఖరుడు ఉండేవాడంటారు కదా, అతడెవరు? అతడు శ్రీ గురునికి భక్తుడు ఎలా అయ్యాడు? ఆయనను ఎలా సేవించాడు? దయచేసి వివరించండి అన్నాడు. సిద్ధయోగి ఇలా చెప్పనారంభించారు. శ్రీ గురుని అనుగ్రహంతో అద్భుతమైన కవితాశక్తిని పొందిన నందిశర్మ కీర్తి ఎంతగానో విస్తరించింది. అతడు వ్రాసిన కవితలు ఎన్నో ప్రాంతాలలోని భక్తులు ప్రీతితో పాడుకుంటూ ఉండేవారు. ఆ రీతిని శ్రీ గురుని మహాత్మ్యం మరింతగా వెల్లడై ఎందరెందరో భక్తులు వారి దర్శనానికి రాసాగారు. గాణగాపురం సమీపంలోనే హిప్పరిగి అనే గ్రామం ఉంది. ఒక్కసారి ఆ గ్రామం నుండి కొందరు భక్తులు శ్రీ గురుని దర్శనానికి వచ్చారు. వారు ఆయనకు పాదపూజలు చేసుకోదలిచి ఆయనను ప్రార్థించి ఆయనను ఎలాగో ఒప్పించి మేళ తాళాలతో ఊరేగిస్తూ తమ గ్రామానికి తీసుకుని వెళ్లారు. వారి రాక ఆ గ్రామంలో గొప్ప ఉత్సవంగా జరిగింది. ఒక్కొక్కరు ఎంతో భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా ఆయనకు పాదపూజలు చేసుకున్నారు. ఆ ఊరిలో ఒక శివాలయం ఉన్నది. అందులోని శివుని పేరు కల్లేశ్వరుడు. ఆ ఊళ్ళోనే నరకేసరి అని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు మంచి కవి, శివభక్తుడును. అతడు నిత్యము కల్లేశ్వరుణ్ణి స్తుతిస్తూ పంచ పద్య మణిమాలను వ్రాసి కల్లేశ్వరునికి సమర్పించుకునేవాడు. అతడు ఆ శివునికి తప్ప మరి ఏ దేవతలకు నమస్కరించేవాడు కాదు, మరి ఏ దేవతను స్తుతించేవాడు కాదు. అతడు ఒక రోజు శ్రీ గురుని గురించి నందిశర్మ చేసిన స్తోత్రం విని, ఇతని కవిత్వం ఉత్తమంగా ఉన్నది,
అయినప్పటికీ ఇది కేవలం నరస్తుతే గనక పనికిరాదు అని తలచాడు. శ్రీ గురుడు ఆ గ్రామంలో భిక్ష చేసిన రోజున కొందరు బ్రాహ్మణులు ఆ కవి వద్దకు వెళ్లి, కవిచంద్ర, మీ పద్యాలు ఎంతో మనోహరంగా ఉంటాయి. శ్రీ నృసింహ సరస్వతి యతివరేణ్యులకు కవిత్వం అంటే ఎంతో ప్రీతి గనుక వారిని స్తుతిస్తూ మాకు 4 పద్యాలు వ్రాసిస్తే అవి వారి చెంత చదివి వారి అనుగ్రహం పొందుతాము అని కోరారు. నరకేసరి, అయ్యా, అది నా వల్ల కాదు. కల్లేశ్వరుని తప్ప మరి ఏ దేవతను స్తుతించను. ఆయన సేవకే నా కవితను అంకితం చేసుకున్నాను. అటువంటప్పుడు కేవలం ఒక మానవ మాత్రుడైన సన్యాసిని నా కవితతో ఎలా స్తుతించేది అని చెప్పాడు. తర్వాత అతడు కల్లేశ్వరుని పూజించుకోవడానికి ఆలయానికి వెళ్ళాడు. అదేమి చిత్రమో గాని ఆ రోజు అతడు పూజ ప్రారంభించిన దగ్గర నుండి అతనికి బాగా నిద్ర తోగసాగింది. అతడు ఎంత ఆపుకుందామని ప్రయత్నం చేసినా ఆగక చివరకు పూజ మధ్యలో కునుకు పెట్టింది. ఆ కునుకులోనే ఒక చిత్రమైన కళ కూడా వచ్చింది. కల్లో కూడా అతడు ఆలయంలోనే పూజ చేస్తున్నాడు. అతని ఎదుట మాత్రం ఎప్పుడూ కనిపించే కల్లేశ్వర లింగం అప్పుడు కనిపించలేదు. ఆ స్థానంలో శ్రీ గురుడు కూర్చొని ఉన్నాడు. ఆయన నవ్వుతూ, నీవు కల్లేశ్వరుని తప్ప మరెవ్వరిని నీ కవితతో స్తుతించవు కదా, మానవ మాత్రులమైన మమ్ము ఈనాడు పూజిస్తున్నావేమి అన్నారు. నరకేశ్వర త్రుళ్ళిపడి వెంటనే నిద్ర మేల్కొన్నాడు. మరలా పూజ ప్రారంభించిన కొద్దిసేపట్లో కునుకు పట్టింది. శ్రీ గురుడు మళ్ళీ స్వప్న దర్శనమిచ్చి, మేము కల్లేశ్వరుడు వేరు కాదు అన్నారు. ఆ కలలోనే అతడు పూజ పూర్తి చేసి 5 పద్యాలతో స్తుతించాడు. ఈసారి నరకేశ్వరి మేల్కొని తనకొచ్చిన కలను స్మరించుకొని, అయ్యో, నేను ఇంతవరకు పొరపడ్డానే. ఈ నరసింహ సరస్వతి యతివరేణ్యులు సాక్షాత్తు పరమేశ్వరుడే గాని ఇంతవరకు నేను తలచినట్లు మానవ మాత్రుడు కారు. కేవలం భక్తులను ఉద్ధరించడానికే భగవంతుడు ఇలా అవతరించాడు. ఈ శ్రీగురుడు ఆ త్రిమూర్తుల స్వరూపమే కాకుంటే ఈనాడు పూజలో నాకు దర్శనమిచ్చి నా సందేహానికి సమాధానం ఎలా ఇవ్వగలరు అని నిశ్చయించుకున్నాడు. వెంటనే బయలుదేరి అడుగడుగునా సాష్టాంగ నమస్కారం చేసుకుంటూ శ్రీ గురు దర్శనానికి వెళ్ళాడు. ఆ సన్నిధి చేరగానే అతడు నమస్కరించి చేతులు కట్టుకుని స్వామిని తన కవితతో ఇలా స్తుతించాడు. అనంత సచ్చిదానంద స్వరూపులైన మీరు సాక్షాత్తు ఆ కల్లేశ్వరులే. అది తెలియక నేను ఇంతవరకు మిమ్మల్ని స్తుతించనైనా లేదు. చిరకాలం కఠోర తపస్సులు చేసిన యోగులకు కూడా మీ సాక్షాత్కారం లభించదు. కల్లేశ్వరుని కృప వలన నాకు ఈనాడు మీరు దర్శనం అనుగ్రహించారు. ఈ దుఃఖ సాగరంలో మునిగి దారి తెన్ను కనిపించక బాధపడుతున్న భక్తులను రక్షించడానికే మీరిలా అవతరించారు. ఇక ఈ లోకంలో మీ పాదాలను ఆశ్రయించక ఇతర మార్గాల కోసం వెతుకులాడడం వ్యర్థమే అని స్తుతించాడు. స్వామి నవ్వి, ఏమయ్యా, ఇంతవరకు మేము కేవలం మానవ మాత్రులమని మమ్మల్ని ప్రజలలా పూజించడం తగదని ఆక్షేపిస్తుంటివే, ఇంతలో నీ మనస్సు ఇలా ఎందుకు మారింది అని అడిగారు. నరకేశ్వర నమస్కరించి, స్వామి, నేను అజ్ఞానము అనే చీకటిలో పడి ఉన్నప్పటికీ మీరు నా పాలిట జ్యోతిస్వరూపులై నాకు కనువిప్పు కలిగించారు. ఇంతకాలము నేను శ్రీ కల్లేశ్వరునికి చేసిన పూజలు ఫలించి ఈనాడు నాకు మీ పాదసేవ లభించింది అని తనకు కలిగిన దివ్యానుభవం ఆయనకు విన్నవించుకున్నాడు. ఆయనను పూజించి స్తుతించి తనను శిష్యునిగా స్వీకరించి అనుగ్రహించమని వేడుకున్నాడు. మీ అభీష్టాలన్నీ నెరవేరుగాక అని శ్రీ గురుడు ఆశీర్వదించారు. నరకేసరి ఎల్లప్పుడూ వారి చెంతనే ఉండదలచానని కోరాడు. శ్రీ గురుడు, ఈ కల్లేశ్వరుడు పరమ శ్రేష్ఠుడు. ఆయనంటే మాకెంతో ప్రీతి గనుక మేమెప్పుడూ ఆ రూపంలో హిప్పరిగలో ఉంటాము. కనుక నీవు ఎప్పటి వలె నీవక్కడనే ఆ రూపంలో ఉన్న మమ్మల్ని పూజిస్తూ ఉండు అని ఆదేశించారు. కానీ అతడు త్రిమూర్తి స్వరూపుడుగా అవతరించిన శ్రీ గురుని రూపాన్నే సేవించుకోవాలని ఉన్నదని మరీ ప్రార్థించిన మీదట స్వామి అంగీకరించారు. అప్పటి నుండి నరకేసరి నిత్యము తాను ఆలయంలో కల్లేశ్వరుని పూజించినట్లే శ్రీ గురుని కూడా పూజిస్తూ ఆయనను పంచరత్నాలతో స్తుతిస్తూ ఉండేవాడు. నామధారక, శ్రీ గురుని అనుగ్రహం వలన ఇలా మారిన వారు ఎందరో కదా. శ్రీ దత్తాయ గురవే నమః, శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః, శ్రీ నృసింహ సరస్వతే నమః, శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతే నమః, శ్రీ గురుభ్యో నమః. నామధారకుడు కోరిన ప్రకారం అటు పై కథ సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పసాగాడు. నీవెంతో అదృష్టవంతుడివి కనుకనే ఈ కథ పట్ల ఇంత శ్రద్ధాసక్తులు కలిగాయి. ఈ కథ వినడం వలన పతితులు కూడా పావనులవుతారు. ఒకప్పుడు దీపావళి పండుగకు ముందు 7 సన్నిహిత భక్తులు స్వామిని దీపావళికి ముందు వచ్చే ధనత్రయోదశి పర్వదినాన తమ ఇండ్లకు భిక్షకు ఆహ్వానించాలి అని గాణగాపురం వచ్చారు.
ఆ 7 ఆ చుట్టుప్రక్కల ఉన్న 7 గ్రామాలకు పెద్దలు. వారి ప్రార్థన విని స్వామి, ఒకే సమయంలో మీరందరూ ఆహ్వానిస్తే మేము అదే రోజు అందరి ఇళ్లకు రావడం ఎలా సాధ్యం? అలా అని మీలో ఎవరి కోరికను మేము కాదు అనలేము. కనుక మీలో మీరు సంప్రదించుకుని ఒక నిశ్చయానికి వచ్చి ఎవరింటికి రమ్మంటే అక్కడికి రాగలము అన్నారు. అప్పుడు ఆ 7 స్వామి తమ ఇంటికి రావాలి అంటే తమ ఇంటికి రావాలి అని వాదించుకోసాగారు. వారు ఎంతకు ఒక నిశ్చయానికి రాలేకపోయేసరికి స్వామి నవ్వుతూ, మీరు వాదించుకోవడం ఎందుకు? మీ అందరికీ మాపై విశ్వాసం ఉన్నది గనుక ఆ విషయం మా ఇష్టానికే విడిచిపెట్టండి. ఆ రోజు మాకు తోచిన చోటకు మేము వస్తాము అన్నారు. అప్పుడు ఆ భక్తులు నమస్కరించి, స్వామి, మా శక్తి సామర్థ్యాలు స్థితిగతులు ఎంచక మా అందరినీ సమానంగా మన్నించండి అన్నారు. కానీ స్వామి వారిలో ఎవరింటికి రాకపోతే వారు నదిలో దూకి ప్రాణాలు విడుస్తామని శపథం చేసుకున్నారు. వారిలో పేదవారు, అయ్యా, మేము పేదవాళ్లమని మమ్మ ఉపేక్షించవద్దు. అలనాడు శ్రీకృష్ణుణ్ణి రారాజైన దుర్యోధనుడు ఆహ్వానించిన అతని పదవిని ఎంచక తమనే నమ్ముకున్న నిరుపేదైన విదురుని ఇంటికే ఆ భగవంతుడు అతిథిగా వెళ్ళాడు కదా, అలానే మీరు కూడా మా ప్రార్థనను త్రోసిపుచ్చవద్దు అని ఎవరికి వారే వేడుకున్నారు. అప్పుడు స్వామి, మీరు మీ ఇళ్లకు వెళ్ళండి, ఆనాడు మాకై మేమే రాగలం, సందేహించవద్దు అని వాగ్దానం చేశారు. ఆయన ఎవరి ఆహ్వానాన్ని మన్నిస్తారో అన్న సందేహంతో ఆ 7 అలాగే నిలబడిపోయారు. అప్పుడు ఆయన ఒక్కొక్కరిని ప్రక్కకు పిలిచి, మేము మీ గ్రామానికే వస్తాము, కానీ ఈ మాట ఇంకెవ్వరికీ చెప్పొద్దు అని రహస్యంగా చెప్పారు. అప్పుడు వాళ్ళు ఎవరికి వారే స్వామి తన ఇంటికే రాగలరని తలచి ఇతరులకు ఏమీ చెప్పకుండా స్వామి వద్ద సెలవు తీసుకుని వెళ్లిపోయారు. కానీ స్వామి ఆ పండుగ నాడు ఏ ఊరో వెళతారు అని అచ్చటి వారందరికీ తెలిసిపోయింది. గంధర్వపురవాసులు వెంటనే వారి వద్దకు వచ్చి ఆ పర్వదినాన తమను విడిచి ఎక్కడికి వెళ్ళవద్దు అని బ్రతిమాలుకున్నారు. వారితో స్వామి, మేమానాడు ఇక్కడనే ఉంటాము, ఎక్కడకు వెళ్ళము అని మాట ఇచ్చి అందరినీ ఊరడించారు. చివరకు ధనత్రయోదశి రానే వచ్చి ఆ రోజుకు ఆ 7 గ్రామాల పెద్దలు శ్రీ గురుడు తప్పక తమ ఇంటికే రాగలరు అని తలచి ఎవరికి వారు ఎంతో వైభవంగా ఏర్పాట్లు చేసుకున్నారు. ఆయా గ్రామస్తులు కూడా స్వామికి ఘన స్వాగతము పూజలకు సిద్ధమయ్యారు. కానీ గంధర్వపురంలోని శ్రీ గురుడు ఆ గ్రామం విడచి ఎక్కడకు వెళ్ళక మఠంలోనే ఉండిపోయారు. ఆనాటి సాయంత్రం మంగళ స్నానం చేసే సమయంలో శ్రీ గురుడు 7 రూపాలలో ఆ 7 గ్రామాలకు వెళ్లారు. అయినప్పటికీ 8వ రూపంతో గంధర్వపురంలోని తమ మఠంలోనే ఉండి అచ్చటి వారి పూజలు అందుకున్నారు. కొద్ది రోజులు ఆయన ఒక గ్రామానికి వెళ్లిన సంగతి మరొక గ్రామానికి పొక్కకుండా ఉండిపోయింది. అయినప్పటికీ ఆ కార్తీక మాసంలో త్రిపురోత్సవానికి స్వామికి కార్తీక పూర్ణిమా దీపతోరణాలు సమర్పించుకోవడానికి అన్ని గ్రామాల నుండి భక్తులు గంధర్వ నగరం చేరుకున్నారు. వాళ్ళందరూ అంతకు 15 రోజుల ముందు తమ తమ గ్రామాలలో జరిగిన ధనత్రయోదశి ఉత్సవం విశేషాలు చెప్పుకుంటూ ఉండగా ఒకరి మాటలు ఒకరికి నమ్మలేనివిగా తోచాయి. ఎవరికి వారు శ్రీ గురుడు తమ ఇంటనే భిక్ష చేశారని చెప్పుకుంటూ ఒకరి మాటను ఒకరు ఖండించుకుంటున్నారు. ఎవరికి వారే ఆనాడు స్వామికి తాము సమర్పించుకున్న శాలువలు కానుకలు నిదర్శనంగా చూపించి తమ మాటలు నిజమని నిరూపించుకోగలము అంటున్నారు. ఇదంతా వింటున్న గంధర్వపురవాసులు నవ్వి, మీ అందరికీ పిచ్చి పట్టిందా ఏమిటి? దీపావళి నాడు స్వామి ఎక్కడకు వెళ్ళనే లేదు, స్వామిని మేమే కదా ఇక్కడ ప్రత్యక్షంగా పూజించుకున్నాము అని మందలించారు. అప్పుడు స్వామి, మీరు వాదులు ఆడుకోవద్దు, మీలో ఎవరో అబద్ధం చెప్పడం లేదు, మేము అంతటా ఉన్నాము కదా అన్నారు. స్వామి ఆనాడు అన్ని రూపాలు ధరించి అందరి పూజలు అందుకున్నారన్న రహస్యం బయటపడింది. అందరూ ఆశ్చర్యచకితులై అటువంటి లీల తామెన్నడూ కని విని ఎరుగమని చెప్పి స్వామిని స్తుతించుకున్నారు. ఎంతటి కవులకు వర్ణించ సాధ్యం కాని ఆ లీల త్రిమూర్తి రూపమైన అవతార పురుషునికి మాత్రమే సాధ్యము అని కీర్తించుకున్నారు. కనుక నామధారక, శ్రీ గురుస్మరణకు మించిన జ్ఞానం ఏమున్నది? శ్రీ గురుడే త్రిమూర్తి స్వరూపము, ఆయనకు మించిన దైవమే లేడు. ఈ సంసార సాగరాన్ని దాటడానికి శ్రీ గురుపాద సేవకు మించిన నావయే లేదు, గురు కథామృతాన్ని మించిన అమృతమే లేదయ్యా అన్నారు సిద్ధయోగి. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతే నమః. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతే నమః. శ్రీ గురుభ్యో నమః.
స్వామి, ఈ గంధర్వపురంలో శ్రీ గురుడు ఇంకేమి చేశారో చెప్పండి అని కోరిన నామధారకునితో సిద్ధుడు ఇలా చెప్పారు. నాయనా, ఆ భగవంతుడు ప్రతిరోజు స్నానానుష్ఠానాలకు మఠం నుండి బయలుదేరి సంగమానికి వెళ్లి వస్తుండేవారని చెప్పాను కదా. అప్పుడు ఆ గంధర్వపురంలో పర్వతేశుడు అని ఒక వ్యవసాయదారుడు ఉండేవాడు. అతడు గుత్తకు సాగు చేసుకునే పొలం సంగమం నుండి మఠానికి వెళ్లే దారిలో ఉండేది. అతడు నిత్యము మొదట మఠంలో శ్రీ గురుణ్ణి దర్శించుకుని పొలానికి వెళుతూ ఉండేవాడు. శ్రీ గురుడు మఠం నుండి సంగమానికి వెళ్లేటప్పుడు, తర్వాత మఠానికి తిరిగి వచ్చేటప్పుడు కనిపెట్టి పరుగున పోయి ఎంతో శ్రద్ధాభక్తులతో కొద్ది దూరం నుండి ఆయనకి నమస్కరించుకుని పోతుండేవాడు. కొంతకాలం శ్రీ గురుడు అతనిని ఏమీ పలకరించకుండా అతడి భక్తి శ్రద్ధలను గమనిస్తూ ఉండేవారు. ఎంతకాలమైనా అతడు ఏమీ కోరడం లేదని గమనించిన శ్రీ గురుడు ఒకరోజు అతడు నమస్కరించగానే, నాయనా, నీవు నిత్యము ఇంత శ్రద్ధాభక్తులతో మాకు నమస్కరిస్తున్నావే, మా నుండి నీకేం కావాలో చెప్పు అన్నారు. ఇంతకాలానికి తనకట్టి అవకాశం వచ్చినందుకు పర్వతేశుడు ఎంతో సంతోషించి చేతులు జోడించి, బాబు, నా పొలాన్ని స్వామివారు ఒక్కసారి చూచి అక్కడ తమ పాదము పెడితే మాకు మేలవుతుందని నా ఆశ అన్నాడు. స్వామి, నాయనా, నీ పొలంలో ఏమి పైరు వేశావు అని అడిగారు. అతడు, అయ్యా, ఈ సంవత్సరం జొన్న వేశాను. రోజు మీకు నమస్కరించుకుంటూ ఉంటే చేను బాగా పెరుగుతోంది. ఇప్పుడిప్పుడే ధాన్యం పాలు పోసుకుంటోంది. తమ దయ వల్ల 2 నెలల్లో అది కోతకు సిద్ధమవుతుంది. కనుక మీ అమృత దృష్టితో ఆ చేనును చూస్తే మాకింత అన్నం పెట్టిన వారవుతారు. ఎవరో శూద్రుడు ఏదో చెప్పాడులే అని తలచిన మాట త్రోసిపుచ్చవద్దు. మీరే మా పాలిట రక్షకులు అని ప్రార్థించాడు. శ్రీ గురుడు, సరే పద చూచొద్దాం అని చెప్పి అతనితో కూడా చేను వద్దకు వచ్చారు. ఏపుగా పెరిగిన పైరును కలయ చూస్తూ, ఏమిరా, మేము చెప్పింది చేస్తానంటే ఒక్క మాట చెబుతాను అన్నారు. ఆ రైతు, తండ్రి, మీ మాట జవదాటుతానా? మా క్షేమం కోరి చెప్పేవారు మీరు కాక మరి ఎవరున్నారు? మీరు ఒక మాట చెప్పిన తర్వాత నాకు వేరొక తలంపే ఉండదు. స్వామికి తెలియనిది ఏమున్నది? గురువాజ్ఞ విషయంలో నాకు మరి ఏ ఆలోచన రాదు లేదు అన్నాడు. ఆ యతివరేణ్యుడు, అలా అయితే మా మాట మీద నమ్మకం ఉంచి మేము మధ్యాహ్నం ఇటుగా వెళ్లే లోపల ఈ చేలోని పైరంతా కోయించు అని చెప్పి సంగమానికి వెళ్లిపోయారు. ఆ పాలిగాపు వారి ఆజ్ఞను అక్షరాలా పాటించదలచి వెంటనే ఊరిలోనున్న ఆ పొలం ఆసామి వద్దకు వెళ్లి, ఆ ముందటి సంవత్సరం అతనికి చెల్లించిన ప్రకారమే ఈ సంవత్సరం కూడా కొత్త చెల్లిస్తానని పైరు కోయడానికి అనుమతి పత్రం ఇవ్వమని కోరాడు. కానీ ఆ ఏడాది పైరు ఎప్పటికంటే ఎక్కువగా పెరగడం వలన ఆసామి అందుకు ఒప్పుకొనక ఆ ముందటి సంవత్సరం కంటే రెట్టింపు కొత్త చెల్లించేటట్లు ఒప్పించుకుని ఆ ప్రకారమే కాగితం వ్రాయించుకుని పైరు కోతకు అనుమతి ఇచ్చాడు. ఆ కాపు వెంటనే కూలీలను పిలుచుకుని పొలం వద్దకు వెళ్ళాడు. పైరుకు ఇంకా పాలు పట్టే సమయంలోనే అతడు కోత కోయిస్తున్నాడేమా అని కూలీలు కూడా ఆశ్చర్యపోయారు. కానీ తమకు కూలీ దక్కుతుంది అన్న తలంపుతో పనిలో దిగారు. ఇంతలో ఆ సంగతి తెలిసి అతని భార్యా బిడ్డలు నెత్తి నోరు మొత్తుకుంటూ వచ్చి అతనికి అడ్డం పడ్డారు. వాళ్ళని పొమ్మని ఎంత చెప్పినా వాళ్ళు అడ్డు తొలగకపోయేసరికి అతడు వాళ్ళ మీద రాళ్లు రువ్వసాగాడు. వాళ్ళు భయపడి పరుగున న్యాయాధికారి వద్దకు వెళ్లి, మహాప్రభు, మా వాడికి దయ్యం పట్టిందో ఏమో గాని కంకులు ఇంకా మొదలకు ముందే పైరు కోయిచ్చేస్తున్నాడు. వద్దని అడ్డుపోతే మమ్మల్ని రాళ్లతో కొడుతున్నాడు. ఎవరో సన్యాసి చెప్పిన మాటలు విని పంటకొస్తున్న పైరు చేతులారా పాడు చేస్తున్నాడు. ఇంకొక నెల రోజుల్లో చేతికొస్తుందని మేము ఆశపడుతూ ఉంటే ఆ కాస్త ఇలా నాశనమైపోతుంది. మీరైనా అతనిని నిగ్రహించండి అని గొల్లుని ఏడ్చారు. ఆ న్యాయాధికారి, మీరు నాతో చెబితే నేనేం చేయగలను? ఏమైనా చేయగలిగితే ఆ పొలం యజమాని చేయగలరు, అతనితో చెప్పుకోండి అని చెప్పి వారిని పంపివేశాడు. వాళ్ళు అప్పుడు ఆ పొలం యజమాని వద్దకు వెళ్లి మొరపెట్టుకుంటే అతడు, వాడి ఇష్టమమ్మా, వాడు ఏం చేసుకుంటే నాకెందుకు? క్రిందటి సంవత్సరం కంటే రెట్టింపు కొత్త నాకు ఇచ్చేలా రాయించుకున్నాను. అయినా మీరు ఇంతగా గోల పెడుతున్నారు కనుక మా మనిషిని పంపి వాడిని వారించడానికి ప్రయత్నిస్తాను, మీరు వెళ్ళండి అని చెప్పి ఒక మనిషిని పంపాడు. ఆ మనిషి పొలం వద్దకు వెళ్లి అడ్డు చెప్పగానే ఆ సేద్యగాడు, ఏమయ్యా, కాగితం రాయించుకున్న ప్రకారం యజమాని నా నుండి ధాన్యం తీసుకోవాలే గాని నేనేం చేసుకుంటే అతనికి ఎందుకు? ఆయనకి ఇవ్వాల్సిన ధాన్యం మా ఇంటి గాదిలో ఉంది. అది చాలకుంటే వాటికి బదులు చెల్లించడానికి నా దగ్గర కావలసిన పశువులు ఉన్నాయి కదా అని చెప్పి అతను వెనక్కి పంపేశాడు. అంతటితో యజమాని ఊరుకున్నాడు. పర్వతేశుడు పైరు కోత త్వరగా పూర్తి చేయించి కొడవళ్లు కట్టగట్టించి అవతల పెట్టించి శ్రీ గురుణ్ణి స్మరిస్తూ ఆయన సంగమం నుండి మఠానికి వెళ్లే దారిలో ఆయన రాకకై ఎదురు చూస్తూ కూర్చున్నాడు.
కొంతసేపటికి అటుగా వస్తున్న శ్రీ గురునికి అతడు నమస్కరించి వారిని పొలం వద్దకు తీసుకువచ్చి ఆ కోసి వేసిన పైరు చూపాడు. స్వామి అది చూచి ఆశ్చర్యం నటిస్తూ, అయ్యో, నీవు అనవసరంగా పైరంతా కోసి వేయించావే, నేను ఏదో పరిహాసంగా అంటే అన్నంత పని చేసావే, ఎంత పని చేసావయ్యా, పాపం ఇప్పుడు నీ జీవనం ఎలా, యజమానికి ధాన్యం ఎలా ఇస్తావు, అమాయకుడా, పండని పైరు కోసి అంతా వ్యర్థం చేశావు కదా అన్నారు. కాని పర్వతేశుడు కొంచెమైనా జంకకుండా ఆయనకు నమస్కరించి, స్వామి, నాకు గురువాక్యమే ప్రమాణము, అదే మాకు శ్రీరామ రక్ష, మీరుండగా మాకేమిటి భయం అన్నాడు. అతని విశ్వాసానికి శ్రీ గురుడు లోపల సంతోషించి, నీకు అంత దృఢమైన విశ్వాసం ఉంటే అలానే అవుతుందిలే అని నిర్వికారంగా మఠానికి వెళ్లిపోయారు. ఆ కాపరి కూడా శ్రీ గురుడు కనుమరుగయ్యే వరకు తదేకంగా ఆయనను చూచి నిశ్చింతగా ఇంటికి వెళ్ళాడు. దారిలో అతను చూచిన వారంతా ఎన్నెన్నో మాటలన్నారు, కానీ అతడు అవేమీ పట్టించుకోలేదు. పర్వతేశుడు ఇల్లు చేరేసరికి అతడి భార్య తమకు ఆ సంవత్సరం నోటి వద్దకు వచ్చిన కూడు పాడైపోయిందని భోరు భోరు నేడుస్తోంది. అతడు మాత్రం ఎంతో నిబ్బరంగా ఆమెతో, ఓసి వెర్రిదానా, నీ వల్ల ఏడవకూడదే, ఆ గురుదేవులు వాక్కు మన పాలిట కామధేనువు, వారి మహిమ మూఢులకేం తెలుస్తుంది, ఆయన సాక్షాత్తు పరమేశ్వరుడు, మనకి ఆయన పెన్నిధిలా దొరికాడు, వారి దయ ఉంటేనే అందరము సుఖంగా బ్రతుకగలం, మామూలుగా పండవలసిన పంట కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఆయన ప్రసాదిస్తారు అని నాకు నమ్మకం ఉంది అని చెప్పి ఆమెను ఓదార్చాడు. అతని మాటలు విన్న ఇరుగు పొరుగు వారందరూ చోద్యం చూడవచ్చి అతని మూఢ విశ్వాసానికి నివ్వెరపోయి నవ్వుకుంటూ వెళ్లిపోయారు. ఒక వారం రోజులు గడిచాయి. 8వ రోజు నుండి విపరీతమైన చలిగాలి వేతన ఆరంభించింది. దాని వలన చుట్టుప్రక్కల చేలన్నీ వాలిపోయి తాలు ధాన్యం ఏర్పడింది. దానికి తోడు ఆ పుష్యమాసంలో భారీ ఎత్తున అకాల వర్షం కురిసింది. అంతటితో మిగిలిన పైరులన్నీ పూర్తిగా పాడైపోయాయి. కానీ పర్వతేశుని పొలంలో మాత్రం కోయబడిన పైరు మొక్కల మొదళ్ల నుంచి ఒక్కొక్క మొక్కకు 10-11 చొప్పున పిలకలు వచ్చాయి. పైరు ఏపుగా పెరిగి అమితంగా పండింది. అది చూచిన వారందరూ నిర్ఘాంతపోయారు. అతడి భార్య కూడా అమిత సంతోషంతో తన భర్త కాళ్ల మీద పడి, అయ్యా, తెలియక నేనెంతో గొడవ చేసి మీ మనస్సును ఎంతగానో నొప్పించాను, తెలివి తక్కువ వలన ఏమేమిటో నోటుకొచ్చినట్లు మాట్లాడాను, చివరిగా మహానుభావుణ్ణి కూడా నిందించాను, అదెంత తప్పో ఇప్పుడు తెలుసుకున్నాను, అదంతా మనస్సులో పెట్టుకోక నన్ను క్షమించు అని ప్రాధేయపడింది. అప్పుడు ఆ భార్యాభర్తల పొలానికి నమస్కరించుకుని భూమి పూజ చేసి శ్రీ గురుని వద్దకు వెళ్లి ఆయన పాదాల మీద పువ్వులు వేసి నమస్కరించుకున్నారు. స్వామి నవ్వి, ఏమిటి విశేషం అన్నారు. ఆ దంపతులు నమస్కరించి, స్వామి, మీ దయ వలన మేము కోరిన దానికంటే ఫలితం ఎంతగానో ఎక్కువ వచ్చింది. మిమ్మల్ని మించిన కామధేనువు సత్యమూర్తి భూమి మీద ఇంకెవరున్నారు? అమృతం వంటి మీ మాట అందరూ వినదగినది, అదియే అందరి పాలిట పెన్నిది, మీ చూపు పాపులను కూడా పావనం చేయగలదు అన్నారు. పర్వతేశుని భార్య, స్వామి, నేను తెలియక మొదట ఏమేమో అన్నాను, మన్నించి మమ్మల్ని మీరు ఎప్పుడూ ఇలానే కాపాడాలి, మీరే మాకు దిక్కు, మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని ఇలాగే కొలుచుకునేలా అనుగ్రహించండి అని విన్నవించుకున్నది. తరువాత ఆ దంపతులు స్వామికి నీరాజనమిచ్చారు. వారి భక్తిని చూచి సంతోషించి శ్రీ గురుడు అఖండ శ్రీరస్తు అని ఆశీర్వదించి వాళ్ళని పంపివేశారు. ఆ దంపతులు ఎంతో సంతోషంగా ఇంటికి పోయారు. నెల గడిచేసరికి పర్వతేశుని పంట పండి కంకులు అద్భుతంగా బయటకు వచ్చాయి. నిజానికి ఆ ముందటి సంవత్సరం కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ధాన్యం పండింది. ఆ కాపు ధాన్యం నూర్చి రాశిపోసి ఆసామి వద్దకు పోయి, అయ్యా, చూశారా, స్వామి దయ వల్ల పైరు ఎంత బాగా పండిందో, మీకు కూడా మనం ఒప్పందం చేసుకున్న దానికంటే ఎక్కువే ఇస్తాను, తీసుకోండి, అయినా నాకు ఇంత ఎక్కువగా పండింది కనుక మన ఇద్దరం చెరుసగం తీసుకోవడం న్యాయం అనిపిస్తోంది నాకు, మీరు వెంటనే వచ్చి మీ భాగం మీరు తీసుకుపోండి అని చెప్పాడు. కానీ ఆసామి ధనాశికి లోబడక ధర్మానికి అడ్డు పెట్టుకుని తను ఒప్పందం చేసుకున్న దానికంటే కొంచెం కూడా ఎక్కువ తీసుకోవడానికి అంగీకరించలేదు. అది నీ భక్తి శ్రద్ధలకు మెచ్చి శ్రీ గురుడు ప్రసాదించినది కనుక అదంతా నీకే చెందాలి అన్నాడు. అప్పుడు ఆ రైతు రాజుకు చెల్లించాల్సిన భాగం వేరుగా తీసి ఆ సంవత్సరం పంటలు నాశనమై అలమటిస్తున్న బ్రాహ్మణులకు కొంత ధాన్యం ఇచ్చాడు. అటుపైన మిగిలినదంతా బండ్ల మీద వేసి ఇల్లు చేర్చుకున్నాడు. నామధారక, శ్రీ గురుని మహత్యం ఎంతటిదో చూశావా? గురుభక్తి అభీష్టాలన్నింటినీ ప్రసాదించగలదు. శ్రీ దత్తాయ గురవే నమః, శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః, శ్రీ నృసింహ సరస్వతే నమః, శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతే నమః, శ్రీ గురుభ్యో నమః. నామధారకుడు ఈ లీలలు విని పులకించిపోయి సిద్ధయోగి పాదాలు పట్టుకుని, మహాత్మా,
శ్రీ గురుని లీలలు వింటూ ఉంటే ఆయన సాక్షాత్తు త్రిమూర్తుల అవతారమని రూఢి అవుతున్నది. కానీ ఈ భూమి మీద ఎన్నెన్నో పుణ్యక్షేత్రాలు ఉండగా ఈయన ఈ సంగమ క్షేత్రాన్నే తమ నివాసంగా ఎందుకు ఎన్నుకున్నారో తెలియడం లేదు. ఈ క్షేత్రం యొక్క విశేషం ఏమిటో వివరించండి అని కోరాడు. అప్పుడు ఆ యోగి ఇలా చెప్పసాగారు. నాయన, ఒక అశ్విని మాసంలో కృష్ణ చతుర్దశి నాడు ఈ గంధర్వపురవాసులందరూ దీపావళి పండుగకు ఎంతో ఉత్సాహంగా సంసిద్ధులవుతున్నారు. ఆనాడు ఈ శ్రీ గురుడు తమ శిష్యులందరినీ పిలిచి, మనం ఈనాడు త్రిస్థలి యాత్ర చేసి వద్దాము అన్నారు. అప్పుడు భక్తులు, స్వామి, అలా అయితే మేము ఈ యాత్రకు కావలసిన పదార్థాలన్నీ మూట కట్టుకుని దారి ఖర్చులు కూడా సిద్ధం చేసుకుని వస్తాము అన్నారు. ఆ మాటలు విని స్వామి, అవన్నీ ఎందుకు, త్రిస్థలి మనకు దగ్గరలోనే ఉన్నది, ఎట్టి సన్నాహాలు అవసరం లేదు, కనుక మీరందరూ మీ కుటుంబాలతో సహా మాతో కూడా రండి అని ఆదేశించారు. వెంటనే వారందరూ ఆయనతో కూడా సంగమ తీరానికి చేరి నదిలో స్నానాలు చేశారు. అప్పుడు స్వామి, నాయనలారా, ఈ సంగమ ప్రాంతమంతా కూడా ప్రయాగతో సమానమైన మహాత్మ్యం కలది సుమా. ఇచ్చటి షట్కోల తీర్థాన్ని మించినది వేరొకటి లేదు. ఇది ప్రయాగను కూడా మించినది. ఈ భీమా అమరజా సంగమం గంగా యమునా సంగమం కంటే కూడా ఎక్కువ పవిత్రమైనది. ఇక్కడ స్నానం చేయడం వలన కలిగే పుణ్యం ఇంతెంతని చెప్పనలవి కానిది. ఇచ్చటి ఉత్తర వాహినిలో చేసిన స్నానం ఇంకా పుణ్యప్రదం. ఇక్కడ పవిత్రమైన తీర్థాలు 8 ఉన్నాయి. వీటిలో ఒక్కొక్క దానిని గురించి ఎంతని చెప్పగలము అన్నారు. అప్పుడు ఒక భక్తుడు, స్వామి, ఇచ్చట నదికి అమరజ అని పేరు ఎలా వచ్చింది, అది ఎలా ఏర్పడిందో సెలవీయండి అన్నాడు. అప్పుడు శ్రీ గురుడు ఇలా చెప్పసాగారు. పూర్వం ఒకప్పుడు దేవతలకు రాక్షసులకు భయంకరమైన యుద్ధం జరిగింది. అందులో జాలంధరుడు అనే రాక్షసుడు ఎందరో దేవతలను చంపేస్తున్నాడు. అప్పుడు దేవతలకు రాజైన ఇంద్రుడు మృత్యుంజయుడైన శంకరుణ్ణి దర్శించి, మహాదేవ, ఈ యుద్ధంలో దేవతలకే ఓటమి తప్పనట్లున్నది. అదేమి చిత్రమో గాని రాక్షసుల దేహాల నుండి కారిన రక్తపు చుక్కల నుండి వేలాదిగా రాక్షసులు పుట్టి ముల్లోకాలలోని దేవతలను సంహరిస్తున్నారు అని మొరబెట్టుకున్నాడు. వెంటనే రుద్రుడు పట్టరాని కోపంతో రాక్షసులతో యుద్ధానికి సంసిద్ధుడయ్యాడు. కానీ ఇంద్రుడు ప్రార్థించిన మీదట ఆ యుద్ధంలో చనిపోయిన దేవతలను బ్రతికించడానికి అమృత భాండం ప్రసాదించాడు. వెంటనే ఇంద్రుడు అది తీసుకువెళ్లి చనిపోయిన దేవతల మీద చల్లగానే వాళ్ళందరూ జీవించారు. చివరికి ఆ పాత్రలో మిగిలిన అమృతం కొద్దిగా భూమి మీద పడింది. అదే ఈ నది రూపంలో ప్రవహిస్తున్నది. అందుకే దీనికి అమరజ అనే పేరు వచ్చింది. అందువల్లనే సంజీవని వంటి నీరు సర్వ పాపాలను నశింప చేయగలదు. ఇందులో భక్తి విశ్వాసాలతో స్నానం చేసిన వారికి అపమృత్యు భయం ఉండదు. ఇది అన్ని బాధలను, వ్యాధులను, బ్రహ్మహత్యాది పాపాలను తొలగించడంలో త్రివేణి సంగమంతో సమానమైనటువంటిది. ఈ సంగమంలో వైశాఖ, కార్తీక, మాఘమాసాలలో యథావిధిగా ఉషకాలంలో స్నానం చేస్తే ఈ లోకంలో సుఖము, అటుపై మోక్షము కలుగుతాయి. అందుకు అవకాశం లేనప్పుడు గ్రహణ సమయంలోనూ, సంక్రమణ పర్వదినాలలోనూ, ఏకాదశి మొదలైన తిథులలోనూ ఈ నదిలో స్నానం చేస్తే అనంతమైన ఫలితం వస్తుంది. నిత్యము ఇందులో స్నానం చేసినా పూర్ణాయుష్మంతులవుతారు. ఈ అశ్వత్థ వృక్షం దగ్గరున్న మనోరథ తీర్థంలో స్నానం చేస్తే నిశ్చయంగా మనోరథాలన్నీ నెరవేరుతాయి. భక్తితో అశ్వత్థాన్ని సేవించిన వారికి కలి ప్రభావం అంటక మా దర్శనం లభిస్తుంది. కారణం, మేము అందులో ఎల్లప్పుడూ ఉంటాము. అట్టి ఈ కల్పవృక్షాన్ని, సంగమేశ్వరుడైన సదాశివుణ్ణి పూజించి త్రయంబక మంత్రం పఠించాలి. శ్రీశైలంలో మల్లికార్జునుని వలె ఇక్కడ సంగమేశ్వరుడు సుస్థిరంగా ఉన్నాడు. ముందు నందీశ్వరునికి నమస్కరించి తర్వాత శివునికి ప్రదక్షిణం చేసి సాష్టాంగ నమస్కారం చేయాలి. ఇలా 3 ప్రదక్షిణలు అయ్యాక ఎడమ చేత్తో నందీశ్వరుని వృషణాలు స్పృశించి కొమ్ములపై బొటన చూపుడు వేళ్లు ఆనించి వాటి మధ్య నుండి శివలింగాన్ని దర్శించాలి. భక్తితో ఇలా చేస్తే అభీష్టాలన్నీ నెరవేరుతాయి. ఇక ఈ ఎదుటనే ఉన్న మహాతీర్థం సాక్షాత్తు వారణాసియే. అది నాగేశ్వరం అనే గ్రామం నుండి ఇటుగా ప్రవహించింది. దీనిని గురించి ఒక పురాణోపాఖ్యానం ఉన్నది. పూర్వం భారద్వాజ గోత్రుడైన బ్రాహ్మణోత్తముడు నిరంతరం భక్తితో ఈశ్వరారాధన చేసి పూర్ణ విరాగి అయ్యాడు. అతనికి ఈశ్వర సాక్షాత్కారం కలుగుతూ ఉండేది.
ఆనంద పారవశ్యంతో అతడు ఒళ్ళు మరిచి తిరుగుతూ ఉంటే లోకులు అతనికి దెయ్యం పట్టింది కాబోలు అనుకునేవారు. ఒకప్పుడు అతని సోదరులైన ఈశ్వరుడు, పాండురంగడు కాశీకి బయలుదేరుతూ తమ అన్నయ్యైన అతనిని కూడా రమ్మన్నారు. అతడు నవ్వి, కాశీ విశ్వేశ్వరుడు నాకు దగ్గరలోనే ఉండగా కాళ్ళీడ్చుకుంటూ ఎక్కడికో వెళ్లడం ఎందుకు అన్నాడు. అలా అయితే మాకు చూపించగలవా అన్నారు వారు. అతడు అంగీకరించి సంగమంలో స్నానం చేసి ఈశ్వరుణ్ణి ధ్యానించి, వ్యోమకేశ దీనిని కాశీగా చేసి ఇక్కడ విశ్వేశ్వరుని రూపం అందరికీ చూపించు అని ప్రార్థించగా అందరికీ అక్కడే వారణాసి కనిపించింది. ఈ కొండమే మణికర్ణిక అయ్యింది. ఈ నది ఉత్తరవాహిని అయ్యే చోట ఆ కాశీ ప్రకటమయ్యింది. కాశీలో ఉన్న దైవ రూపాలన్నీ ఇక్కడే కనిపించాయి. అతని సోదరులిద్దరూ ఆశ్చర్యపడి ఇక్కడే స్నానము, దానము మొదలైనవి చేశారు. అప్పుడు ఆయన మహాజ్ఞాని అని అందరూ తెలుసుకున్నారు. అప్పటి నుండి అతని దగ్గరకు వచ్చిన వారందరికీ విశ్వేశ్వరుని దర్శనం ప్రసాదిస్తూ ఉండేవాడు. కనుక ఇది సాక్షాత్తు కాశీయే. స్వామి అటు తర్వాత భక్తులకు పాప వినాశ తీర్థం చూపించి, ఇందులో స్నానం చేస్తే సర్వ పాపాలు భస్మమవుతాయని చెబుతూ ఉండగా పూర్వాశ్రమంలో వారి సోదరి అయిన రత్నాదేవి అకస్మాత్తుగా అక్కడికి వచ్చి ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసింది. శ్రీ గురుడు, అమ్మాయి, నీవు చేసిన పాపాల గురించి ఆలోచించావా అన్నారు. ఆమె నమస్కరించి, స్వామి, నేను మూఢురాలిని, సర్వజ్ఞులైన మీరే వాటిని నాకు తెలపాలి అన్నది. అప్పుడు స్వామి, పూర్వం ఒక పిల్లి పిల్లలను పెట్టింది. నీవు చూడకుండా ఆ కొండ నిండా నీళ్లు పోసావు. అవి చచ్చిపోయాయి. అందువలన నీకు పంచమార్జాల హత్యా మహాదోషం చుట్టుకున్నది. ఇంకా చెప్తాను విను అంటూ ఉండగానే అంతలోనే ఆమె శరీరమంతా కుష్టు వ్యాధితో నిండిపోయింది. ఆమె భయపడి ఆయన పాదాల మీద పడి, ఓ దయానిధి, ప్రజల పాపాలు పోగొట్టుకోవడానికి కాశీకి వెళ్ళినట్లు నేను మీ పాదాలను ఆశ్రయించడానికి వచ్చాను, రక్షించు అని ప్రార్థించింది. అప్పుడు శ్రీ నృసింహ సరస్వతి, నీవెన్నో పాపాలు చేశావు, వాటిని మరుజన్మలలో అనుభవించి పోగొట్టుకుంటావో లేక ఇప్పుడే పోగొట్టుకుంటావో చెప్పు అన్నారు. ఆమె, ఇంకా మరొక జన్మ ఎందుకు, నా పాపాలు ఇప్పుడే తొలగించి మరలా జన్మ లేకుండా చేయండి అని ప్రార్థించింది. స్వామి, అలా అయితే నీవు నిత్యము ఈ పాపనాశి తీర్థంలో స్నానం చేస్తూ ఉండు. ఒక్కొక్క స్నానానికి 7 జన్మల పాపం నశించిపోతుంది. కుష్ఠరోగం ఒక లెక్క అని చెప్పారు. అలా చేయగానే ఆమె వ్యాధి మాయమైంది. అది నేను స్వయంగా చూచాను. ఆ క్షేత్ర మహాత్మ్యం చూచి ఆమె అక్కడే ఉండిపోయింది. అప్పుడు స్వామి మా అందరికీ ఇచ్చటి కోటి తీర్థం చూపించి, ఇందులో సర్వతీర్థాలు ఉన్నాయి. ఇక్కడ చేసిన స్నానానికి 1,000,000 ఓవుల దానం ఇచ్చిన ఫలితం ఉంటుంది. ఇక్కడ చేసిన దానానికి కూడా 1,000,000 రెట్లు ఫలం ఉంటుంది. దీనికి అవతలనున్న రుద్రపాద తీర్థంలో గయలో లాగే కర్మ చేసి రుద్రపాద స్వామిని పూజించాలి అని చెప్పారు. తరువాత కేశవస్వామి దగ్గరనున్న చక్ర తీర్థం చూపి అక్కడ స్నానం చేస్తే జ్ఞానం కలుగుతుందని శ్రీ గురుడు చెప్పారు. కల్లేశ్వరుని దగ్గరనున్న మన్మథ తీర్థంలో స్నానం చేసి ఈశ్వరుణ్ణి పూజిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. శ్రావణ మాసంలో అఖండాభిషేకము, కార్తీక మాసంలో దీపోత్సవము చేస్తే అష్టసిద్ధులు, మోక్షము కూడా లభిస్తాయి. స్వామి చెప్పినది విని అందరూ సంతోషించి ఈ అష్టతీర్థాలలో స్నానం చేశారు. నాడు శ్రీ గురుడు మఠం చేరగానే ఆ భక్తులు సమారాధన చేశారు. శ్రీ దత్తాయ గురవే నమః, శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః, శ్రీ నృసింహ సరస్వతే నమః, శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతే నమః, శ్రీ గురుభ్యో నమః. క్షరము లేక నాశము లేని రూపం ధరించిన శ్రీ గురుతత్వమే ఈ శ్రీ గురు చరిత్ర. దాని పారాయణము శ్రీ గురు మానసిక పూజే, ధ్యానమే. ధ్యానము అంటే సజాతీయ భావ పరంపర, నిత్య పారాయణ అనన్య చింతయే. దాని మననము అనుభవపూరితమైన పరమార్థ ప్రబోధమే. పారాయణ చేస్తున్నంతసేపు మనస్సు గురు సన్నిధిలో ఉంటుంది కనుక అది సత్సంగమే. సత్సంగం వలన నిస్సంగత్వము, నిశ్చల తత్వము, జీవన్ముక్తి కలుగుతాయి అని శాస్త్రం. సాక్షాత్తు గురు సన్నిధిలో ఉండడమే పారాయణ ప్రయోజనమని గుర్తుంచుకొని పారాయణ చేయాలి. అట్టి ఆసక్తి కూడా సద్గురు కృపకు చిహ్నమేనని అనుభవజ్ఞుడైన సిద్ధుడు పదే పదే చెప్తున్నాడు. నామధారకుడు, స్వామి, మీరు పరమ పవిత్రమైన క్షేత్ర మహాత్మ్యం చెప్పారు. మీరు వర్ణిస్తుంటే ఆ క్షేత్రాలను చూస్తున్నట్లున్నది.
ఎక్కడ సాక్షాత్తు పరమేశ్వరుడైన గురువు ఉంటే అక్కడే దేవతలు తీర్థాలు ఉంటాయి. ఈ సంగమము కృష్ణా పంచగంగా సంగమము వంటిది. ఇక్కడ పశుపక్షాదులు నీళ్లు త్రాగి స్నానం చేసి కృతార్థత పొందాయి. ఇక మానవుల సంగతి చెప్పాలా? దీని మహాత్మ్యం వింటేనే పాపాలు పోతాయి. ఇక ఇక్కడ నివాసం చేసే వారికి ముక్తి కరతలామలకమే. స్వామి, మీ హృదయం శ్రీ గురుని లీలలతో నిండి ఉంది, వాటిని ఇంకా వినాలని ఉంది, దయచేసి వినిపించండి అన్నాడు. అప్పుడు సిద్ధయోగి, నాయనా నీవు ధన్యుడివి, భగవంతుని కృప వల్లనే నీకిట్టి ప్రీతి కలిగింది. అటుపై కథ చెబుతాను విను. వైడూర్య నగరాన్ని ఒక యవనరాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతడు విజ్ఞుడు, శుద్ధాత్ముడు, సర్వభూత సముడును. పూర్వజన్మ సంస్కారం వలన అతడు మన దేవతలను, పుణ్యక్షేత్రాలను, సద్బ్రాహ్మణులను కూడా ఆదరిస్తూ ఉండేవాడు. అది సహించక అతని కొలువులోని యవన మత గురువులు అతనితో, రాజా, మన ధర్మాన్ని మాత్రమే మీరు ఆదరించడం మంచిది. ఇప్పుడు మీరు చేసేది మనం కలలోనైనా తలసరానిది. హిందువుల మత ధర్మం బోధించేవేవి సత్యమైనవి కావు రాజా. వారు అచేతనమైన శిలలలోనూ అశ్వత్థాది వృక్షాలలోనూ దేవుడుంటాడు అంటారు. అలా తలచడం మహాపాపం అని మనం విశ్వసిస్తాము. కనుక వారిని సమానులుగా గౌరవించడం తగదు అనేవారు. రాజు, సృష్టిలోని జీవులందరూ భగవంతుని బిడ్డలే. ఆయన అన్ని జీవుల పట్ల సమానమైన ప్రేమ కలిగి ఉంటాడు. అలా అయితే ఆయన మానవులందరికీ వారి వారికి తగిన రీతుల జ్ఞానాన్ని పొందే ధర్మాన్నే ప్రసాదించి ఉండాలి. మన ధర్మానికి మూలమైన గ్రంథం వలనే వారి వేదాలు కూడా ఈ సత్యమే చెబుతున్నాయి. కనుక ఇటువంటి భేద బుద్ధి భగవంతుని పట్ల అపచారమేగాక మన మత ధర్మానికి కూడా కళంకమే సుమా అని ఖండితంగా చెప్పేవాడు. ఇక చేసేదేం లేక మంత్రులు ఊరకుండేవారు. మరికొందరు యవన మత గురువులు, రాజా, మీరు మన ధర్మం మాత్రమే ఆచరించండి, ఇప్పుడు మీరు చేసే పని మంచిది కాదు. అవయవాలన్నీ దేహానికి సమానమైనప్పుడు ఈ దేశస్థులు నమ్మినట్లు మానవుల మధ్య వర్ణాశ్రమ భేదాలు ఎలా ఉంటాయనేవారు. వారితో రాజు, మీరు బుద్ధిమాంద్యం వలన భ్రమపడుతున్నారు. గుణకర్మల భేదం వలన మానవులను దైవమై 4 వర్ణాలుగా సృష్టించారు అని వారు అంటారు. మానవుల గుణకర్మలలో భేదం ఉండడం మనం చూస్తున్నాం కదా. మీరు చెప్పినట్లు అవయవాలన్నీ దేహానికి సమానమే, కానీ ఆ దేహంలోని అవయవాలన్నీ ఒకేలాగా ఉండవు, ఒకే పని చేయలేవు. ఏ అవయవం చేయవలసిన పని ఆ అవయవమే సమర్థవంతంగా చేయగలదు. అదే దానికి సార్థకత. నిజానికి భగవంతుడు సర్వవ్యాపి అని మనవలే వారు విశ్వసిస్తారు. కానీ అజ్ఞులైన పామరులు హృదయ శుద్ధి లోపించడం వలన పరమాత్మను ఆ రీతిని ధ్యానించలేరు. పిల్లలకు మొదట పెద్ద పెద్ద అక్షరాలు దిద్దబెట్టినట్లే పామరులకు ఏకాగ్రత కుదరడానికి ప్రథమ సోపానంగా మాత్రమే వారి పెద్దలే దైవానికి విగ్రహాలు కల్పించారు. వారు అలా ఏకాగ్రత సాధించాక పరమేశ్వరుణ్ణి యథాతథంగా ధ్యానించగలుగుతారు. విగ్రహారాధన మందబుద్ధులకు ఒక సాధనమే గాని ధ్యేయం కాదు అని వారి మతమే చెబుతోంది. దుమ్ము కప్పిన అద్దంలో మన ప్రతిబింబం సరిగ్గా కనపడదు, శుద్ధమైన అద్దంలో స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే మలినమైన మనస్సులో ఈశ్వర భావం కలగదు. ఎలాగైనా ధ్యానం అభ్యసిస్తే ఆ మాలిన్యం తొలగి హృదయం పరిశుద్ధమై అందులో భగవంతుని ఉనికి తెలుస్తుంది. మన పవిత్ర గ్రంథంలాగే వేదాలు కూడా ఋషులు వినిన వాక్యే గనుక అవి స్వతః ప్రమాణమే. అందులోని ధర్మాలు ఆచరించే బ్రాహ్మణులను గౌరవించవలసిందే. వేదాలు ధర్మశాస్త్రాలు చెప్పినట్లు ప్రవర్తించే మానవులందరూ మన ధర్మం ప్రకారం ప్రవర్తించే వాళ్ల వలనే పూజ్యులు అనేవాడు. ఒకప్పుడు విధి వశానో దైవ యోగం వల్లనో గాని ఆ మ్లేచ్ఛరాజుకు తొడ మీద పుండు లేచింది. అది ఎన్ని చికిత్సలు చేసినా తగ్గకపోగా రోజు రోజుకు ఎక్కువగా సాగింది. ఆ బాధకు అతడికి నిద్రాహారాలు కూడా కరువయ్యాయి. చివరికి అతడు ఒక సదాచార సంపన్నుడైన సద్విప్రుణ్ణి పిలిపించి దానికి నివారణోపాయం చెప్పమని కోరాడు. ఆ విప్రుడు, రాజా, నీవు యవనుడవు, నేను బ్రాహ్మణుడను. నేను చెప్పే ఉపాయం గురించి అది చెప్పినది నేనన్న సంగతి తెలిస్తే ఈ లోకం నన్ను బ్రతకనివ్వదు, అందువలన ఏకాంతంలో చెబుతాను అన్నాడు. అప్పుడు ఆ రాజు అతనితో కలిసి ఒక ఏకాంత స్థలానికి వెళ్ళాడు. అక్కడ ఆ బ్రాహ్మణుడు అతనితో ఇలా చెప్పాడు, రాజా, నిజానికి గత జన్మ పాపాలే మానవులందరినీ వ్యాధి రూపంలో బాధిస్తాయి. తీర్థయాత్ర, దేవతారాధన, దానముల వలన కొన్ని పాపాలు వ్యాధులు తొలుగుతాయి. కానీ వాటన్నింటికంటే శ్రేష్టమైనది సాధు దర్శనం. సాధు దర్శనం వలన సర్వ పాపాలు వ్యాధులు కూడా తొలగిపోతాయి. చివరకు అజ్ఞానము అనే భావరోగాన్ని కూడా వారు తొలగించి ముక్తిని కూడా ప్రసాదించగలరు. కనుక రాజా, నీవు మీ వాళ్ళందరితో ఏదో ఒక సాకు చెప్పి
ఎవరికీ తెలియకుండా ఒంటరిగా ఈ విదర్భ నగరానికి సమీపంలో ఉన్నటువంటి పాపనాశి తీర్థానికి వెళ్ళు. అక్కడ స్నానం చేసి దాన ధర్మాలు చేయి. దానివలన నీ పాపం తొలగి ఉత్తమమైన వ్యాధి నివారణోపాయం నీకు అదే లభిస్తుంది. ఆ క్షేత్రంలో ఎవరు ఏది కోరితే అదే లభిస్తుందని చెప్పాడు. అప్పుడు ఆ మ్లేచ్ఛరాజు వెంటనే కొద్ది పరివారంతో బయలుదేరి అక్కడికి కొద్ది దూరంలో ఉన్న పాపనాశి తీర్థానికి వెళ్ళాడు. ప్రతిరోజు అతడు అక్కడి తీర్థంలో స్నానం చేస్తూ రహస్యంగా ఉన్నాడు. ఒకరోజు అతడు తీర్థంలో స్నానం చేసి బయటకు వస్తూ ఉండగా అతనికి ఒక యతీశ్వరుడు కనిపించాడు. రాజు ఆయనకు నమస్కరించి తన పుండు గురించి, దాని నివారణ కోసం తనకు ఆ ద్విజుడు చెప్పిన ఉపాయం గురించి నివేదించుకుని ఇలా అన్నాడు: స్వామి, నేను మ్లేచ్ఛుడనని మీరు ఉపేక్షించవద్దు. నేను యవనుడనైనా మీ ధర్మాన్ని కూడా ఆదరించేవాడిని. నాకు దయతో ఈ వ్యాధి నివారణోపాయం తెలపండి అని ప్రార్థించాడు. అప్పుడు ఆ సన్యాసి కూడా సాధు దర్శనం అన్నింటికంటే శ్రేష్టమైన తరుణోపాయమని చెప్పాడు. అప్పుడు ఆ యవనరాజు ఆయనకు నమస్కరించి, యోగీశ్వర, సాధు దర్శనం అన్నింటికంటే శ్రేష్టమంటిరి కదా, అందుకు తార్కాణం ఏదైనా దయతో వివరించండి అని వేడుకున్నాడు. అప్పుడు ఆ సన్యాసి ఇలా చెప్పాడు: నాయనా, వెనుక వృషభయోగి అనే మహాత్ముని అనుగ్రహం వలన ఒక పతితుడైన బ్రాహ్మణుడు జన్మాంతరంలో ఉద్ధరింపబడ్డాడు. ఆ కథ వివరంగా చెప్తాను, విను. పూర్వం అవంతిపురంలో ఒక బ్రాహ్మణుడు పింగళ అనే వేశ్యకు వశుడై స్వధర్మాన్ని విడిచిపెట్టాడు. అతడు గృహస్థు అయి ఉండి కూడా తన భార్యను విడిచిపెట్టి ఆ వేశ్య ఇంటి వద్దనే త్రాగిపడి ఉండేవాడు. ఒకనాడు సంధ్యవేళ వృషభయోగి అటుగా వెళుతూ ఉంటే చూచి ఆ నామమాత్ర బ్రాహ్మణుడు, ఆ వేశ్య ఇద్దరూ కూడా ఆయనకు భక్తితో నమస్కరించి ఇంట్లోకి తీసుకువెళ్లి పూజించారు. తర్వాత ఆయనకు భోజనం పెట్టి రాత్రంతా పాదసేవ చేస్తూ ఆయనను నిద్రపుచ్చారు. మరుసటి ఉదయమే ఆ యోగి వారిని ఆశీర్వదించి వెళ్లిపోయారు. అట్టి సాధు సేవ వలన ఆ బ్రాహ్మణునికి సద్బుద్ధి అంకురించి త్వరలో పరివర్తన చెంది కొంతకాలానికి చనిపోయాడు. మరుజన్మలో అతడు దశార్ణ దేశంలో వజ్రబాహువు అనే రాజు యొక్క పట్టపురాణి అయిన సుమతీదేవి గర్భంలో పడ్డాడు. ఆమెకు మగబిడ్డ జన్మిస్తాడేమోనన్న అసూయతో ఆ రాజుగారి రెండవ భార్య ఆమెకు విషం పెట్టింది. కానీ అందువలన పట్టమహిషి స్పృహ లేకుండా పడిందే గాని ఆమె గర్భంలోని పిండానికి ప్రాణాపాయం కలగలేదు. అయితే ఆమెకు పుట్టిన బిడ్డకు శరీరమంతటా పుండ్లు లేచాయి. రాజు దుఃఖించి ఎన్నెన్నో చికిత్సలు చేయించినా ఆ తల్లి బిడ్డలకు ఒళ్లంతా పురుగులు పడి చీము కారుతూ ఎంతో దుర్వాసనగా ఉండేది. పూర్వజన్మలలో చేసినటువంటి పాపాలే అందుకు కారణమని, వారిని చూడడం కూడా పాపమేనని తలచి రాజు వాళ్లను భయంకరమైన ఒక అడవిలో విడిచిపెట్టించాడు. అందుకు రాజుగారి రెండవ భార్య ఎంతో సంతోషించింది. ఎన్నడూ కాలైనా కింద పెట్టని మహారాణి అడవిలో ఆకలితో మాడిపోయింది. అయినప్పటికీ ఆమె ఆ బిడ్డను చంకన పెట్టుకుని క్రూర జంతువుల గర్జనల మధ్య ముళ్లల్లో లేస్తూ పడుతూ తిరుగుతూ ఉండగా ఒక్క చోట కొందరు పశువుల కాపరులు కనబడితే వారిని తాగడానికి మంచినీళ్ళు అడిగింది. అప్పుడు వాళ్ళు చెరువుకు వెళ్లే దారి చూపించారు. అందులో నీరు త్రాగి అక్కడికి నీళ్లకు వచ్చిన స్త్రీలను ఆమె, అమ్మా, ఈ రాజ్యంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు, మీ ప్రభువు ఎవరు అని విచారించింది. ఆ ప్రాంతపు రాజు పద్మాకరుడనే వైశ్యుడు ఎంతో ధర్మాత్ముడని తెలిసి అతనిని శరణు పొందింది. ఆ రాజు ఆమె వృత్తాంతం తెలుసుకొని జాలి చెంది ఆశ్రయమిచ్చాడు. అతడు కూడా ఆమె కొడుకుకు ఎన్ని చికిత్సలు చేయించినా నిష్ఫలమై అతడు చనిపోయాడు. ఆ తల్లి గర్భశోకంతో హృదయ విదారకంగా శోకించింది. అదృష్టవశాత్తు సరిగా ఆ సమయానికి వృషభయోగి అచ్చటికి వచ్చారు. ఆయన ఆ తల్లి శోకం విని, తల్లి, నీవు అనవసరంగా దుఃఖిస్తున్నావు. పుట్టినవాడెవడు, చనిపోయిన వాడెవడు, అతడు ఎప్పుడైనా కంటికి కనపడ్డా? అతడు ఈ శరీరమే అనుకుంటున్నావా? జీవుడు కర్మవశాన పంచభూతాలతో చేయబడిన దేహాన్ని పొందినా ఆ కర్మ తీరిపోగానే ఆ దేహం చనిపోతుంది. కానీ అతడు ఆత్మస్వరూపం గనుక అతడికి నాశనం ఉండదు. ఇక శోకం ఎందుకు? త్రిగుణాల వలన అతడికి కర్మబంధము చుట్టుకుంటుంది. సత్వగుణం వలన దేవత్వము, రజోగుణం వలన మానవ జన్మ, తమోగుణం వలన తిరియక్ జన్మలు కలుగుతాయి. త్రిగుణాతీత స్థితి కలిగినప్పుడే అతనికి ముక్తి లభిస్తుంది. అలా జన్మించాక అతడు చేసిన కర్మలను అనుసరించి సుఖదుఖాలతో కూడిన జన్మ పరంపర కలుగుతుంది. అలా జన్మించిన వారందరూ ఎప్పటికైనా మరణించవలసిందే. కనుకనే వివేకవంతులు జన్మించిన వారి గురించి సంతోషం గాని, చనిపోయిన వారి గురించి దుఃఖం గాని పొందరు. అంతకంటే భగవన్నామ స్మరణతో ఇహపరాలు సాధించుకోవచ్చు కదా. అలాగాక జీవులకు గల అనుబంధం వాస్తవమైతే వెనుకటి జన్మలో నీవు వీడికి ఏమైనావో చెప్పగలవా? ఎప్పటికైనా నా మాట విని ఊరట చెందు అని ఆమెను ఓదార్చాడు. ఆమె, ఓ మహాత్మా,
నేనొక మహారాజుకు మహారాణిని అయ్యాక చివరికి నాకు ఈ గతి పట్టింది. అడవుల పాలైనా నా వాళ్ళందరికీ దూరమైనా బిడ్డను విడిచిపెట్టలేక భూమిపై జీవిస్తున్నాను. అటువంటప్పుడు వీడు చనిపోతే నేను ఏం కావాలి స్వామి? కరుణార్ద్ర హృదయులైన మీరు చెప్పిన తత్వం అజ్ఞానినైన నాకెలా తెలుస్తుంది? ఈ కష్ట సమయంలో పరమేశ్వరుని వలె మీరు నాకు లభించారు. దేని వలన నా ఈ దుఃఖం నశిస్తుందో దయచేసి దానిని నాకు అనుగ్రహించండి అని శోకిస్తూ ఆ యోగీంద్రుని పాదాల మీద పడింది. ఆ యోగి కరుణార్ద్ర హృదయులై ఆ పిల్లవాడు పూర్వజన్మలో తన సేవకుడని తెలుసుకుని కొంచెం భస్మం మంత్రించి ఆ శవం మీద చల్లారు. వెంటనే ఆ పిల్లవాడు లేచి కూర్చున్నాడు. అతడు ఎట్టి వ్యాధి లేకుండా స్వచ్ఛమైన శరీరంతో ఉన్నాడు. ఆ యోగి యొక్క కృపాదృష్టి వలన ఆ తల్లికి కూడా జబ్బు మాయమైంది. ఆ తల్లి సంతోషంతో నమస్కరించగానే ఆ యోగి ఆమెకు కొంచెం భస్మం ఇచ్చి, అమ్మా, నీవు నీ బిడ్డ ఇది ధరించండి. మీ శరీరాలు వజ్ర సమానమై వృద్ధాప్యం చెందవు. నీ కుమారుడు ఉత్తమ గుణవంతుడు, యశస్వి అయి భద్రాయువు అనే పరాక్రమవంతుడైన రాజుగా దేశాన్ని పరిపాలించి కీర్తికెక్కుతాడు అని ఆశీర్వదించి వెళ్లిపోయాడు. కనుక ఓ రాజా, మహాత్ముల కృపాదృష్టి మాత్రం చేతనే ఎంతటి వ్యాధి అయినా నశించగలదు. నీకు వచ్చిన వ్రణం తగ్గడంలో ఆశ్చర్యమేముంది అన్నాడు. అప్పుడు రాజు, స్వామి, నా వ్యాధిని నివారించగల సత్పురుషుని దర్శనం నాకెలా లభిస్తుందో దయచేసి తెల్పండి అని వేడుకున్నాడు. అప్పుడు ఆ సాధు పుంగవుడు గంధర్వపురంలోని శ్రీ గురుని గురించి తెలిపారు. వెంటనే ఆ రాజు గణగాపురానికి బయలుదేరాడు. సరిగా అదే సమయానికి శ్రీ గురుడు ఇక్కడికి మ్లేచ్ఛరాజు వస్తాడు, అందువలన ఇచ్చటి ఆచారవంతులైన హిందువులకు బాధ కలగవచ్చు. మా మహాత్మ్యం లోకమంతటా వెల్లడైంది కనుక మేము ఇంక ఎక్కువ కాలం ఇక్కడ ఉండకూడదు. మేము ఇక్కడే ఉంటే ఇంకెందరో మ్లేచ్ఛులు కూడా వస్తారు. భక్తి సదాచారము లేనివారు కూడా పేరాశతో ఇక్కడికి వస్తారు. కనుక ఇంక మేము అంతర్ధానం అవడం మంచిది. బహుధాన్యనామ సంవత్సరంలో బృహస్పతి సింహరాశిలో ప్రవేశించినప్పుడు గౌతమి నదికి పుష్కరం వస్తుంది. అప్పుడు ఆ నదిలో స్నానం చేయడానికని చెప్పి ఈ చోటు విడిచిపోతాము అని నిశ్చయించుకున్నారు. ఒకరోజు ఆయన అతడి భక్తులతో, ఇక్కడికి ఒక మ్లేచ్ఛరాజు రానున్నాడు గనక మీరంతా మీ ఇండ్లకు వెళ్లిపోండి, మేము గౌతమి యాత్రకు బయలుదేరుతాము అని చెప్పారు. భక్తులు, మహాత్మా, మీరు సాక్షాత్తు దత్తాత్రేయులే. మీరు మా అండనుండగా ఇక్కడికి ఎవరు వచ్చినా మాకు ధర్మహాని కలగజాలదు. కనుక మేము మీ సన్నిధి విడిచి ఎక్కడికూ పోనవసరం లేదు అని చెప్పి ఒక్కరు కూడా కదలలేదు. కొద్ది సమయం అయ్యేసరికి ఆ యవనరాజు గంధర్వపురం చేరి అచ్చటి వారిని, ఇక్కడి సన్యాసి ఎక్కడున్నారు, దయచేసి ఆయనను చూపించండి అని ప్రార్థించాడు. అతనిని చూచి యవనరాజు అక్కడికి రాగలడు అని స్వామి చెప్పిన మాటలు స్మరించి భక్తులు కీడు శంకించి అతనికేమీ చెప్పడం లేదు. వారి సంశయాన్ని గుర్తించిన రాజు, అయ్యలారా, నేను కూడా అర్ధార్జునై స్వామి దర్శనానికి వచ్చిన ఆర్తుడనే. సంశయించక వారు ఎక్కడున్నారో చెప్పండి అని వేడుకున్నాడు. అతడు పదే పదే ప్రాధేయపడిన మీదట శ్రీ గురుడు అనుష్ఠానానికని సంగమానికి వెళ్లారని, మధ్యాహ్నం మఠానికి తిరిగి రాగలరని ఆ భక్తులు చెప్పారు. రాజు వెంటనే పల్లకి దిగి తన పరివారమంతటిని అక్కడే విడిచి తానొక్కడే త్వరగా సంగమానికి వెళ్లి స్వామిని దర్శించి చేతులు కట్టుకుని దూరంగా నిలబడ్డాడు. శ్రీ గురుడు, ఓరి సేవకుడా, ఇన్నాళ్లకి కనిపించావేమి అన్నారు. ఆ మాట వినగానే స్వామి అతనిని చూడగానే రాజుకు పూర్వజన్మ స్మృతి కలిగి ఆనంద బాష్పాలు కారుస్తూ నమస్కరించాడు. అతని శరీరమంతా రోమాంచితమైంది. అతడు ఏమేమో మాట్లాడబోయాడు గాని సంతోషంతో అతని మాట పెగలలేదు. కొంతసేపటికి అతడు తెప్పరిల్లి, ప్రభు, మీరు మా శ్రీపాద స్వామియే, నేను మీ సేవకుడునైన చాకలినే. స్వామి, ఈ దీనుణ్ణి ఇంత ఉపేక్షించారేమిటి? మీ పాదసేవ విడిచి ఇంతకాలం నేను దూరంగా పడి ఉండేలా చేశారే. రాజవైభవాల భ్రమలో చిక్కి మిమ్మల్ని మరచి ఎంత కాలం గడిపాను. ఇన్నాళ్ళు మీ దర్శనమే లభించలేదు. చివరకు మీ ఎదుటకు వచ్చాక కూడా ఇదివరకు అంతగా సేవించుకున్న మీ పాదాలను గుర్తించలేకున్నాను. అజ్ఞానమనే మహాసముద్రంలో నన్ను ఇలా పడి ఉండనివ్వడం మీకు న్యాయమా? జరిగింది చాలు. ఇక నుండైనా మీ పాదాలు విడువను, నన్ను ఉద్ధరించండి అని చెప్పి ఆయనకు నమస్కరించుకున్నాడు. శ్రీ గురుడు అఖిలాభీష్ట సిద్ధిరస్తు అని ఆశీర్వదించారు. వెంటనే ఆ రాజు తనను బాధిస్తున్న వ్రణం తగ్గించమని వేడుకున్నాడు. స్వామి, ఏదిరా, నీ వ్రణం చూపించు అనగానే అతడు తన తొడవంక చూచుకొని ఆ కురుపు మొటుమాయం అవడం చూచి ఆశ్చర్యచకితుడై భక్తితో ఆయనకు నమస్కరించాడు. ఆ స్వామి గంభీర వదనులై, ఏమిరా, నీవు కోరుకున్న రాజ్యభోగాలు తనివి తీరా అనుభవించావా, లేక ఇంకేమైనా కోరికలు మిగిలి ఉన్నాయా? బాగా ఆలోచించుకుని చెప్పు అన్నారు.
అప్పుడు ఆ రాజు, మీ దయ వలన సకల ఐశ్వర్యాలతో చాలా కాలం రాజ్యమేలాను. నాకు కొడుకులు మనుమలు కూడా కలిగారు. నా మనస్సు పూర్తిగా తృప్తిపడింది. కానీ భక్తవత్సల, మీరు ప్రసాదించిన సంపదలు మీరు స్వయంగా చూడాలి అన్న కోరిక ఒక్కటే మిగిలింది. ఆ ఒక్కటి తీరగానే నేను సర్వము విడిచి మీ పాదసేవ చేస్తూ ఇక్కడే పడి ఉంటాను అని వేడుకున్నాడు. స్వామి, ఓరి సన్యాసులమైన మేము పాపభూయిష్టమైన నీ మిలేచ్ఛరాజ్యంలో అడుగు పెట్టకూడదు. మీ మతస్థులు గోవులను చంపుతారు కనుక మాకది తగదు అన్నారు. స్వామి, నేను మీ సేవకుడును, మీ రజకుడును కానా? ఈ రాజ్యమంతా మీరు ప్రసాదించినదే కదా. కర్మవశాన ఈ జాతిలో జన్మించానే గాని నేను మీ సేవకుడినే కదా. మీరు ప్రసాదించిన రాజ్యాన్ని, కొడుకులను, మనుమలను మీకు చూపాలి అని నా కోరిక. మీరు దూరంగా ఉండే మీ కృపాదృష్టి వారి మీద, మా ప్రజల మీద ప్రసరింప చేయండి. మా రాజ్యంలో మీ రాకకు అవరోధమైన గోవధ నిషేధిస్తాను అని చెప్పి శ్రీ గురుణ్ణి కాళ్ళ వేళ్లాబడి బ్రతిమలాడుకున్నాడు. స్వామి, ఆహా, మా మహాత్మ్యం వెల్లడవడం వలన నీచులు కూడా ఇంకెందరెందరో ఇక్కడికి వస్తారు. కనుక ఈ స్థానం విడిచిపెట్టి వెళ్ళిపోవడం కర్తవ్యం. బృహస్పతి సింహరాశిలో ప్రవేశించగానే గోదావరి నది వద్దకు చేరి ఎవరికీ కనిపించకుండా పోవడం మంచిది అని తలచి మొదట రాజు ప్రార్థనను మన్నించారు. శ్రీ గురుని అంగీకారం చెవినబడగానే ఆ యవనుడు ఉప్పొంగి వారిని ఒక పల్లకిలో కూర్చోబెట్టి వారి పాదుకులు తన తలపై పెట్టుకుని కూడా నడవసాగాడు. స్వామి నవ్వుతూ అతడి కేసి చూసి, నువ్వు కూడా గుర్రం మీద కూర్చుని ప్రయాణం చెయ్యి, లేకుంటే లోకనింద పాలవుతావు. రాజువైన నీవు ఒక బ్రాహ్మణ సన్యాసికి దాసుడివై ఇలా ప్రవర్తించటం ఎవరైనా చూస్తే నిన్ను దూషిస్తారు, నవ్వుతారు అన్నారు. రాజు, బాబు, నేనింకెక్కడ రాజును? అంతకు ముందు మీ పాదసేవకుడు నేను చాకలనే కదా. పరశువేది స్పర్శ వలన ఇనుము బంగారమైనట్లు కేవలం మీ కృపాదృష్టి వల్లనే నేను పవిత్రుడనయ్యాను. మీరు సాక్షాత్తు సర్వేశ్వరులే. మానవ మాతృనైన నేను లోకానికి రాజునైనా నిజానికి మీ సేవకుడనే. ఎవరో ఏమో అనుకుంటారని మీ పాదసేవ మానుకుంటానా అంటూ ముందుకు సాగిపోయి తాను దూరాన విడిచి వచ్చిన పరివారాన్ని స్వామికి చూపించాడు. శ్రీ గురుడు సంతోషించి, మనం చాలా దూరం పోవాలి, నా మాట విని ఇకనైనా గుర్రం మీద ఎక్కి ప్రయాణం చేయి అన్నారు. అతడు శ్రీ గురుణ్ణి, శిష్యులను కూడా ఉచితమైన వాహనాలలో కూర్చుండబెట్టి వారితో కూడా గుర్రం మీద బయలుదేరాడు. మరికొంతసేపటికి స్వామి, నాయనా, నీవు మ్లేచ్ఛుడిగా జన్మించినా మా పట్ల ఎంతో భక్తితో మెలుగుతున్నావు, సంతోషమే. కానీ సన్యాసులమైన మాకు మీతో కలిసి ప్రయాణం చేస్తుంటే త్రికాలానుష్ఠానం సక్రమంగా చేసుకునడం వీలు పడదు కనుక మేము ముందుగా వెడతాము. మీరందరూ మెల్లగా వచ్చి పాపనాశి తీర్థం దగ్గర మమ్మల్ని కలుసుకోండి అని చెప్పి రెప్పపాటులో స్వామి అదృశ్యులయ్యారు. అంతలో ఆయన ఎక్కడా కనిపించకపోయేసరికి అందరూ నివ్వెరపోయారు. ఆయన అలా అదృశ్యమై వైఢూర్య నగరానికి కొద్ది దూరంలో ఉన్న పాపనాశి తీర్థం చేరి అక్కడ యోగాసనంలో కూర్చొని అనుష్ఠానం చేసుకోసాగారు. కొందరు శిష్యులు వారితో కూడా అక్కడకు చేరి శుశ్రూష చేస్తున్నారు. అప్పుడు ఆ ప్రాంతంలో ఉంటున్న సాయందేవుని కుమారుడైన నాగనాథుడు స్వామిని దర్శించాడు. ఆయనను ప్రార్థించి శిష్య సమేతంగా వారిని తన ఇంటికి తీసుకుపోయి పూజించి అందరికీ భిక్ష ఇచ్చాడు. నాటి సాయంత్రం అతనితో స్వామి, నాయనా, యవనరాజును పాపనాశి తీర్థానికి రమ్మని చెప్పాము, మేము అక్కడికి పోతాము, లేకుంటే మమ్ము వెతుక్కుంటూ యవనుడు ఇక్కడకు వస్తాడు, అతడు ఇక్కడికి వస్తే నీ ఆచారానికి భంగం కలుగుతుంది అని చెప్పి శిష్యులతో కలిసి ఆ తీర్థం దగ్గరకు వచ్చి అక్కడ భద్రాసనంలో కూర్చున్నారు. ఇంతలో అక్కడ యవనరాజు స్వామి అదృశ్యం అవగానే, అయ్యో స్వామి, నన్ను ఉపేక్షించి ఇలా నన్ను విడిచి వెళ్ళిపోయారు, నేనేమి అపరాధం చేశానో, అయినప్పటికీ నన్ను తీర్థానికి రమ్మని చెప్పారు కదా, అక్కడ నా కోసం వారు వేచి ఉంటారు అని తలచి 40 క్రోశుల దూరంలో ఉన్న ఆ తీర్థానికి సాధ్యమైనంత త్వరగా చేరుకున్నాడు. అక్కడ స్వామిని ఆహ్వానించి తన నగరానికి తీసుకువెళ్ళాడు. అతడు మహావైభవంగా అలంకరించిన నగర వీధులలో స్వామిని, వారి శిష్యులను ఆ వాహనాలపై తీసుకుపోతూ తాను మాత్రం కాలినడకన ఊరేగింపుతో వచ్చాడు. అతడు తన మతధర్మం విడిచి ఒక బ్రాహ్మణ సన్యాసికి దాసుడై మెలగడం చూచిన యవనులు అతనిని అసహ్యించుకున్నారు. నగరవాసులైన బ్రాహ్మణులు సంతోషించి సనాతన ధర్మాభిమాని అయిన అటువంటి రాజు లభించినందుకు పొంగిపోయారు.
స్వామికి రాజు అడుగడుగుకు హారతులిప్పించటము, వింజామరలతో వీస్తుండటము చూచిన పురవాసులు స్వామిని చూచి, ఈయనెవరో భగవదవతారమే గాని మానవ మాత్రులు కారు, లేకుంటే ఒక బ్రాహ్మణ సన్యాసికి ఒక యవనరాజు ఇలా ఎందుకు సేవ చేస్తాడు, అయినప్పటికీ ఈ దృశ్యం కూడా కలికాల వైపరీత్యమే అనుకుని ఆశ్చర్యపోయారు. డక్కా, మృదంగము మొదలైన వాద్యాల ఘోషతోనూ వందల కొద్దీ ఏనుగులు గుర్రాలతోనూ ముందుకు సాగిపోతూ ఉండగా వంది మాగదులు ఎలుగెత్తి స్వామి కీర్తిని స్తుతిస్తుంటే అగరు ధూపాలు చుమ్ముకుంటూ దారి పొడుగునా లెక్కకు మించిన పువ్వులతో రత్నాలు కలిపి చల్లుతూ స్వామిని ఆ రాజు నగర వీధుల గుండా తీసుకుపోయాడు. చివరకు పల్లకీని రాజభవనం వద్ద దింపించి అందము స్వచ్ఛము అయిన క్రొత్త వస్త్రాలు పరిచిన దారి వెంట స్వామిని లోపలకు తీసుకుని పోయి స్వర్ణ సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. తర్వాత రాజు ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి ఒక వింజామరతో ఆయనకు వీస్తూ ఒక ప్రక్కన నుంచున్నాడు. అప్పుడు ఆ రాజు తన రాణులు, అంతఃపుర కాంతలు, రాజకుమారులు, కుమార్తెలను రప్పించి వారి చేత స్వామికి పాదపూజ చేయించాడు. చివరకు అతడు, స్వామి, నేను జన్మతః హీనుడనైనా తమ కృప వలన ఈనాటికి కృతార్థుడనయ్యాను. నేను కోరుకున్నవన్నీ నెరవేరాయి అని చెప్పి నమస్కరించాడు. అతడు చేసిన సపర్యలకు సంతోషించి శ్రీ గురుడు అందరినీ దీవించి, ఓరి, నీకింకేమైనా కోరవలసింది ఉంటే నిస్సంకోచంగా చెప్పుకో అన్నారు. ఆ రాజు తనకింక నిరంతర గురుపాద సేవ తప్ప వేరేమీ అక్కర్లేదని నిశ్చయంగా చెప్పాడు. స్వామి సంతోషించి, అలా అయితే ఈ రాజ్యభారము నీ కొడుకులకు అప్పగించి శ్రీశైలం వెళ్ళు, మేము కూడా గంధర్వపురంలో భక్తులకు చెప్పవలసినది చెప్పి అక్కడికి వస్తాం, నీకక్కడ మరలా మా దర్శనం అవుతుంది అని ఆదేశించారు. ఆయనతో ఎడబాటు సహించలేని రాజు, స్వామి, అలా అయితే నాకు నిరంతర గురుస్మరణ ప్రసాదించండి అని వేడుకున్నాడు. శ్రీ గురుడు అతన్ని ఆశీర్వదించి తమ శిష్యులతో కలిసి గోదావరి యాత్ర చేయడానికి వెళ్లారు. చివరకు వారందరూ ఆ నదిలో స్నానం చేసి భీమా అమరజ సంగమం చేరుకున్నారు. గంధర్వ ప్రవాసులందరూ పూజా ద్రవ్యాలు తీసుకుని ఎదురేగి, స్వామి, మీరు ఇక్కడ నుండి వెళ్ళినప్పటి నుండి ఈ ఊరంతా అచేతనమైపోయింది, తిరిగి మీ రాక వలన మరల ప్రాణముచ్చినట్లయింది అని ఆయనను స్తుతించి పూజించారు. అప్పుడు స్వామి, బిడ్డలారా, మేమెక్కడికో వెళ్ళిపోయామని ఎన్నడూ అనుకోవద్దు. ఈ పురం మాకెంతో ప్రియమైనది. ఇక్కడ మమ్మల్ని నిశ్చల భక్తితో కొలిచే వారికి ఎప్పుడూ ప్రత్యక్షమవుతూ ఉంటాము. ముందు ముందు దేశమంతా కలియుగ దోషాలన్నింటికీ నిలయం కానున్నది. కనుక మేము శ్రీశైలం వెళ్లాలనుకుంటున్నాము. అయినప్పటికీ భక్తులను రక్షించడం కోసం వాస్తవంగా గుప్త రూపంలో ఇక్కడే ఉంటాము. అలా గుప్తంగా ఉండడానికి కారణం, రానున్నది కష్టకాలం. ధర్మం రోజు రోజుకు క్షీణించిపోతుంది. దుర్మార్గులు ప్రబలి ఎన్నో దుష్కృత్యాలు చేయబోతారు. పూర్వజన్మ సంస్కారం వలన యోగ్యుడైన ఆ మ్లేచ్ఛరాజు మా అనుగ్రహానికి పాత్రులైనారని విని ఎందరెందరో హీనులు కూడా ఇక్కడకు వస్తారు. మా ప్రత్యక్ష సాన్నిధ్యం వారికి కలగడం వలన అందరికీ ఎంతో కీడు జరుగుతుంది. కనుక మా రూపాన్ని గుప్తం చేయడం ఒక్కటే కర్తవ్యం అన్నారు. అది విని పురవాసులు ఎంతగానో బాధపడుతూ నిశ్చేష్టులై బొమ్మలలాగా నిల్చున్నారు. ఆనాటి వరకు మానవాకారంతో కనిపిస్తున్న ఆ త్రిమూర్తి అవతారం అటు తర్వాత తమ స్థూల రూపాన్ని గుప్తపరిచినప్పటికీ ఈ గంధర్వపురంలో సుస్థిరంగా ఉన్నారు సుమా. అందుకు నేనే సాక్షిని. నేటికి ఈ గంధర్వ నగరంలో ఆయనను విశ్వాసంతో భజించిన వారి కోరికలు తీరుతాయి. ఇతర యుగాలలో ఎన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసినా కనిపించని ఈ దత్తమూర్తి ఇప్పుడు భక్తుల పాలిట కల్పవృక్షమై ఇక్కడ నిలిచారు. భుక్తి ముక్తులను ప్రసాదించడానికి ఈ భూమి మీద ఇంతకు మించినదేమున్నది? శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతే నమః. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతే నమః. శ్రీ గురుభ్యో నమః. నామధారకుడు స్వామి శ్రీ గురుడు వైఢూర్య నగరం నుండి బయలుదేరి వెళ్లి గౌతమి పుష్కరయాత్ర పూర్తి చేసుకుని తిరిగి గంధర్వపురం చేరాక ఏమి చేశారో సెలవీయండి అన్నాడు. సిద్ధయోగి ఇలా చెప్పారు. శ్రీ గురుడు కొంతకాలం గంధర్వ నగరంలోనే ఉన్నారు. అది ఈశ్వరనామ సంవత్సరం. అప్పుడు బృహస్పతి సింహరాశిలో ఉన్నాడు. ఒకనాడు ఆయన భక్తులందరితో తాము శ్రీశైల యాత్రకు బయలుదేరుతున్నామని చెప్పారు. అది తెలిసిన గ్రామస్తులందరూ కూడా మఠం వద్దకు చేరుకున్నారు. వాళ్ళందరూ కన్నీరు కారుస్తూ శ్రీ గురునితో ఇలా అన్నారు. స్వామి, మీరిప్పుడు శ్రీశైల యాత్రకు వెళ్లవలసిన అవసరం ఏమిటి? తాము తమ అవతార కార్యం పరిసమాప్తి చేయదలిచినట్లు మాకు తోస్తున్నది.
ఇంతకాలము మీ అనుగ్రహంతో మా కష్టాలు అభీష్టాలు తీర్చుకుంటున్నాము. మీరీ గ్రామంలో విజయం చేయడం వలన ఈ గంధర్వపురం భూలోక వైకుంఠమనదగిన మహాపుణ్యక్షేత్రంగా రూపొందింది. నిజానికి మీరు మా అందరికీ కులదేవతగా నిలిచారు. మేము అజ్ఞులము, దీనులము. మాకు మీరు తప్ప వేరు దిక్కులేదు. మమ్మల్ని విడిచిపెట్టిపోవడం మీకు న్యాయమేనా? ఏ తల్లి అయినా తన బిడ్డలను ఇలా విడిచి వెళ్లిపోతుందా? ఎప్పుడూ వారి చెంతనే ఉండి వాళ్ళను సాకటం ఆమె ధర్మం కాదా అన్నారు. శ్రీ నృసింహ సరస్వతి స్వామి వాళ్ల భక్తికి కరిగిపోయి చిరునవ్వుతో ప్రేమగా ఇలా అనునయించారు. బిడ్డలారా, మాపై ఇంత భక్తితో మెలిగే మిమ్మల్ని విడిచి మేము మాత్రం పోగలమా? నిజానికి మేము ఎల్లప్పుడూ ఈ గంధర్వపురంలోనే ఉంటాము. నిత్యము ఈ సంగమంలో స్నానము, నిత్యకృత్యములు తీర్చుకొని మధ్యాహ్న సమయంలో ఈ గ్రామంలో భిక్ష చేసుకుంటూ ఈ మఠంలోనే మీ సేవలందుకుంటూ గుప్తంగా ఉంటాము. కేవలం లౌకికుల స్థూల దృష్టికి మాత్రమే మేము శ్రీశైలం వెళ్ళినట్లు ఇక్కడ లేనట్లు కనిపిస్తాము గాని నిజానికి మా ప్రతిరూపాలుగా ఇక్కడ ప్రతిష్ఠిస్తున్న మా పాదుకల రూపంలో ఇక్కడే ఉంటాము. ఇది ముమ్మాటికి నిజము, ఎట్టి సందేహము లేదు. మా భక్తులకు మేము ప్రత్యక్షము కానిదెప్పుడు? ఈ గంధర్వపురంలో భక్తుల యోగక్షేమాలు కనిపెట్టి ఉండే మమ్మల్ని సేవించేవాడు కోరినది ఏది లభించదు. మీరందరూ నిత్యము ఈ సంగమంలో స్నానం చేసి సాక్షాత్తు కల్పవృక్షమైన ఈ అశ్వత్థ వృక్షానికి ప్రదక్షిణం చేసి అనర్థాలన్నింటినీ తొలగించగల ఇచ్చటి పాదుకలను అర్చిస్తూ ఉంటే సర్వభ్రమలు తొలగి సాక్షాత్తు ఆనందమే సిద్ధిస్తుంది. ఎలాంటి చింతలు గలవారికైనా ఇచ్చటి చింతామణి అనబడు విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించటం వలన సర్వ విఘ్నాలు నశిస్తాయి. భక్తి శ్రద్ధలతో ఈ అష్టతీర్థాలలో స్నానం చేసే వారికి సర్వ సిద్ధులు సమకూరి ముక్తి కూడా లభిస్తుంది. 3 కాలాలలోనూ ఈ మఠంలోని మా పాదుకలను పూజించి నీరాజనమిచ్చి నిర్మలమైన మనస్సుతో మమ్మల్ని స్మరిస్తే కోరినది తప్పక నెరవేరుతుంది. ఇక ముందు పవిత్రమైన ఈ దేశం లేచ్ఛులైన యవనులకు అధీనమవుతుంది. వాళ్ళు కూడా ఇక్కడకు వస్తారు. వారు వస్తే ఇక్కడ భక్తులకు కష్టం కలుగుతుంది. మేము ఇక్కడ లేము అని వాళ్ళు అనుకోగలందులకు స్థూల దృష్టికి శ్రీశైలం వెళ్లిపోయినట్లు కనిపిస్తాము గాని అదృశ్యంగా ఇక్కడే భక్తులకు నిత్య ప్రసన్నులమై శాశ్వతంగా ఉంటాము అని చెప్పి ఆయన తమ పాదుకల మఠంలో విడిచిపెట్టారు. వెంటనే ఆయన మఠం నుండి బయటకు వచ్చి సాయం దేవుణ్ణి, నంది శర్మను, నరహరి కవిని, నన్ను కూడా తీసుకుని శ్రీశైలానికి బయలుదేరారు. కొందరు శిష్యులు గంధర్వపురంలో ఉండిపోయారు. శ్రీ గురుని వద్ద సన్యాస దీక్ష తీసుకున్న కృష్ణ సరస్వతి, బాల సరస్వతి, ఉపేంద్ర సరస్వతి, మాధవ సరస్వతి మొదలైన వారు అంతకు ముందే శ్రీ గురుని ఆజ్ఞ మేరకు తీర్థయాత్రలకు వెళ్లిపోయారు. స్థానిక భక్తులు మా 5గురిని ఊరి పొలిమేర వరకు వచ్చి సాగనంపి చేతులు జోడించి శ్రీవారి దివ్య రూపం కనుమరుగయ్యే వరకు చూస్తూ నిలబడి అటు తరువాత వారి పాదాలను ధ్యానిస్తూ తిరిగి వెళ్లిపోయారు. అటు తర్వాత జరిగినది చెబుతాను విను. వెనుక శ్రీ గురుడు వైద్యనాథ క్షేత్రం నుండి బయలుదేరినప్పుడు వారి వద్ద సెలవు తీసుకొని తీర్థయాత్రలకు బయలుదేరిన శిష్యులు, వైఢూర్య నగరాన్ని పరిపాలించిన యవనరాజు శ్రీ గురుని ఆజ్ఞానుసారం కొంతకాలం ముందే శ్రీశైలం చేరి అక్కడ వారి రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. బహుధాన్యనామ సంవత్సరంలో ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చింది. కుంభరాశిలోకి సూర్యుడు, కన్యారాశిలోకి బృహస్పతి ప్రవేశించారు. అది శిశిర ఋతువు, మాఘమాసము, కృష్ణ పక్షము, ప్రతిపద శుక్రవారం నాడు శ్రీ గురుడు శిష్యులమైన మా 4గురితో కలిసి శ్రీశైలం వద్దనున్న పాతాళ గంగకు చేరారు. అక్కడ ఆయన స్నానం చేసి ఒక పుష్పాసనం సిద్ధం చేయమని మమ్మల్ని ఆజ్ఞాపించారు. మేమంతా త్వరగా పూలు సమృద్ధిగా సేకరించి వాటిని అరటి ఆకులపై అమర్చి ఒక పూల నావ సిద్ధం చేశాము. అప్పుడు శ్రీ గురుడు దానిని నది నీటిపై ఉంచమని ఆదేశిస్తే మేము అలానే చేశాము. అప్పుడైనా మేము ఈ పూలనావలో ఈ పాతాళగంగ దాటి శ్రీశైలం చేరి అక్కడ మల్లికార్జునుడితో ఐక్యం చెందుతాము. మీరందరూ వెనక్కు తిరిగి గంధర్వపురం వెళ్లిపోండి అని చెప్పారు. కానీ మేము నివ్వెరపోయాము. ఆకస్మికమైన వారి ఆజ్ఞకు కృంగిపోయి కన్నీరు కారుస్తూ అలానే ఉండిపోయాము. ఆయన మమ్మల్ని ఓదారుస్తూ ఇలా అన్నారు: ప్రియ శిష్యులారా, మీరిలా దిగులు పడకూడదు.
మీరు గంధర్వపురం వెళ్ళండి, మీకు ఎల్లప్పుడూ అక్కడ మా దర్శనం లభిస్తుంది. భక్తి లేని వారికి కనిపించక భక్తులకు మాత్రమే దర్శనమివ్వదలచి మేమక్కడే గుప్త రూపంలో ఉంటాము. మమ్మల్ని నమ్ముకుని కొలిచే భక్తుల ఇళ్లలో మేము ప్రత్యక్షంగా ఉంటాము. పుష్యమి నక్షత్రంతో కూడిన ఆ శుక్రవారం నాడు ఆ శుభ సమయంలో శ్రీ గురుడు ఆ పూలనావ మీద కూర్చొని నది మధ్యకు సాగిపోతూ ఒడ్డున నిలిచిన మా అందరితో చివరి మాటగా ఇలా చెప్పారు: నాయనలారా, మీకు సర్వ శుభాలు ప్రాప్తించుగాక. నలుగురు ఒక్క చోట చేరి మా చరిత్ర పారాయణ చేసేవారు, అందులోని స్తోత్రాలు పఠించేవారు, నామ సంకీర్తన చేసేవారు మా ప్రీతికి పాత్రులవుతారు. మా కథామృత గానం చేసేవారింట్లో 4 పురుషార్థాలు సిద్ధులు నిత్య నివాసం చేస్తాయి. జీవితాంతము అష్టైశ్వర్యాలు, అటు తరువాత ముక్తి సిద్ధిస్తాయి. మేము ఆనంద నిలయానికి వెళ్తున్నాము. మేమతటికి చేరగానే అందుకు గుర్తుగా మీ వద్దకు 4 తామర పువ్వులు ఈ నదిలో కొట్టుకుని వస్తాయి. మీరు నలుగురు వాటిని ప్రసాదంగా తీసుకోండి. మీరు వాటిని ప్రాణం కంటే ఎక్కువ విలువైనవిగా భద్రపరుచుకొని పూజించుకోవాలి. ఇది మా ప్రమాణం, దీనిని సంశయించరాదు అన్నారు. ఆ నావ ముందుకు సాగి కొద్దిసేపట్లో కనుచూపు మేర దాటిపోయింది. అయినా తాము ధరించిన కాషాయ వస్త్రంతో తమ తలను కూడా కప్పుకున్న వారి రూపం దివ్య తేజస్సులతో మా హృదయాలలో అలా నిలిచిపోయింది. ఇలా శ్రీ గురుడు తమ అంతిమ సందేశమిచ్చి ఆ పుష్పనావలో కొంత దూరం వెళ్లి అకస్మాత్తుగా అంతర్హితులయ్యారు. అంతలోనే ఆ పుష్పాసనం గాని స్వామి గాని కనిపించకపోయేసరికి మేమందరము కన్నీరు కారుస్తూ ఆ శూన్య ప్రదేశం కేసి చూస్తూ ఉండిపోయాము. కొద్దిసేపటికి నదికి అవతల వడ్డ నుండి ఒక పడవలో వచ్చిన కొందరు బెస్తవాళ్లు మా వద్దకొచ్చి, అయ్యా, ఒక స్వామి తూర్పు ఒడ్డుకు వెళుతుంటే మేము చూచాము. వారి కాళ్లకు బంగారు పాదుకలున్నాయి. వారు కాషాయ వస్త్రము, చేతిలో దండము ధరించి ఉన్నారు. ఆయన మాతో, మీరు వెళ్లి మా శిష్యులతో మేము మీకు ఎదురైనట్లు చెప్పండి. 4 పువ్వులు నదీ జలాలపై కొట్టుకుని వారి వద్దకు వస్తాయి. అవి తీసి వారికి ఇవ్వండి. మా పేరు నరసింహ సరస్వతి. మేము స్థూల రూపంతో కదలీవనం వెడుతున్నాము, కానీ గుప్త రూపంలో ఎప్పటికీ గాంగాపురంలోనే ఉంటాము. అక్కడే ఎల్లప్పుడూ మా సేవలో నిమగ్నమై ఉండమని చెప్పండి అని చెప్పారట. వాళ్ళు ఆ విషయం మాతో చెబుతూ ఉండగానే 4 తామర పువ్వులు నదిలో కొట్టుకొని వస్తున్నాయి. శ్రీ గురుని ఆదేశం ప్రకారం ఆ బెస్తవారు వాటిని చూడగానే నదిలో దూకి ఈదుకుంటూ పోయి ఆ 4 పువ్వులను తెచ్చి ఇచ్చారు. వారి నుండి ఆ పువ్వులను అందుకొని సాయం దేవుడు మా అందరికీ తలా 1 ఇచ్చాడు. అవి తీసుకుని మేము శ్రీ గురుని స్మరించుకుంటూ గంధర్వ నగరంలోని మఠం చేరుకున్నాము. శ్రీ గురుడు అక్కడ నుండి బయలుదేరి వెళ్ళినప్పుడు మమ్మల్ని సాగనంపిన గ్రామస్తులందరూ దిగులుగా ఆయన కనుమరుగయ్యే వరకు చూచి శ్రీ గురుని గురించి మాట్లాడుకుంటూ మఠం చేరుకొని అక్కడ కూర్చున్నారు. ఇంతలో అకస్మాత్తుగా అక్కడ శ్రీ నృసింహ సరస్వతి స్వామి యథాపూర్వం తమ స్థానంలో కూర్చొని కనిపించారు. ఆయనను చూచి అందరూ ఆశ్చర్యచకితులై నమస్కరించి లేచేసరికి వారి రూపం అదృశ్యమయ్యింది. అంతటితో గ్రామస్తుల సంశయాలన్నీ మటుమాయమై ఆ అవతారమూర్తి సామాన్య మానవులని తలచడం ఎంతటి అపచారమో వారికి అర్థమయ్యింది. అందరూ ఆ సర్వగతునికి సాష్టాంగ నమస్కారం చేసుకుని తమ ఇళ్లకు వెళ్లిపోయారు. అప్పుడు నామధారకుడు, స్వామి, ఆ పువ్వులు ప్రసాదంగా పొందిన మహాత్ములెవరు అని అడిగాడు. సిద్ధయోగి, స్వామికి శిష్యులెందరో ఉండేవారు. వారిలో బాల సరస్వతి, కృష్ణ సరస్వతి, మాధవ సరస్వతి, ఉపేంద్ర సరస్వతి ముఖ్యమైన వారు. వీరేగాక ఆ శ్రీశైల యాత్రా సమయంలో సాయం దేవుడు, నంది శర్మ, నరహరి, నేను మాత్రమే స్వామిని అనుసరించాము. ఆ పువ్వులు ప్రసాదంగా లభించినవి మాకే. నాకు దొరికిన ప్రసాదం ఇదిగో చూడు. దీనిని భద్రంగా ఉంచుకుని మనస్సును నిశ్చలంగా గురుపాదాలపై నిలుపుకున్నాను. అందుకు సాధనంగా ఈ గురు చరిత్ర కూర్చాను. అంతేగాని గురు మహిమను పూర్తిగా వివరించటము మహామహితాత్ములకు మాత్రమే సాధ్యమవుతుంది. ఇది ఇహంలో పురుషార్థాలను, అటు తర్వాత పరమార్థాన్ని ప్రసాదిస్తుంది. దీని పారాయణ వలన సుఖము, పవిత్రత, శాంతి కలుగుతాయి. పాపాలు, రోగాలు నశిస్తాయి అన్నారు. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతే నమః. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతే నమః. శ్రీ గురుభ్యో నమః. అంతవరకు ఎంతో ఆసక్తితో శ్రీ గురుని లీలలు కోరి కోరి చెప్పించుకుంటున్న నామధారకుడు
ఈసారి సిద్ధముని కథ ముగించిన తర్వాత కూడా ఏమీ మాట్లాడకుండా నిశ్చేష్టుడై ఉండిపోయాడు. నఖశిఖ పర్యంతము కించిత్తైనా చలనం లేకుండా శిలాప్రతిమలా ఉండిపోయాడు. అతని శరీరమంతటా వెంట్రుకలు నిక్కబొడుచుకుని ఉన్నాయి. చెమట బిందువులు నిలిచాయి. అతని శరీరమంతా కంపించిపోతున్నది. అతని ముఖంలోని భావమంతా పూర్తిగా మారిపోయి అతని కన్నుల నుండి సంతత ధారగా ఆనంద బాష్పాలు కారుతున్నాయి. ఈ 8 విధాలైన భక్తిభావాలతోనూ అతడు సమాధి స్థితిలో ఉన్నాడని గ్రహించిన సిద్ధముని లోకహితం కోరి అతనిని మేల్కొల్పాలని నిశ్చయించుకున్నారు. కనుక అతని శరీరాన్ని తమ చేతితో నిమిరి వాత్సల్యంతో ఆలింగనం చేసుకుని ఇలా అన్నారు: శిష్యోత్తమ నామధారక, లేనాయన, నీవిప్పుడు ఈ సంసార సాగరాన్ని దాటి పరమానందంలో నిమగ్నుడవయ్యావు. శ్రీ గురు లీలామృతం పానం చేసి శ్రీ గురుచరణ కమల ధ్యానము అనే సహజ సమాధిలో నిలిచిన నామధారకుడు ఆ తన్మయత్వంలోనే శ్రీ గురుణ్ణి ఇలా స్తుతిస్తున్నాడు: స్వామి, అచింత్యులైన మిమ్మెలా ధ్యానించేది, సర్వగతులైన మిమ్ము ఎక్కడికని ఆహ్వానించేది, ఈ విశ్వానికే ఆశ్రయమైన మీకు ఆసనం సమర్పించేదెలా, తీర్థక్షేత్రాలకే పవిత్రత చేకూర్చగల మీ పాదపద్మాలను దేనితో కడిగేది, విశ్వకర్తవు సర్వకర్తవు అయిన మీ చేతులకు అర్ఘ్యం సమర్పించేది ఎలా, సప్త సముద్రాలనే కాక ఈ విశ్వమంతటినీ కడుపులో దాచుకున్న మీకు ఆచమనం నేనెలా సమర్పించగలను? శుద్ధ సత్వస్వరూపులైన మీ స్మరణయే లోకాలను పావనం చేస్తూ ఉంటే మీకేమని స్నానం చేయించేది? ఆకాశమే శరీరంగా గల మీకు నేను సమర్పించదగిన వస్త్రమేమున్నది? చతుర్ముఖుడైన బ్రహ్మదేవుణ్ణి సృష్టించిన మీకు యజ్ఞసూత్రం వలన కలిగే లాభమేమున్నది? సర్వజీవుల తాపాన్ని హరించగల మీకు గంధలేపనం ఏమి చేయగలదు? ఇచ్చలేని మీకు ఏ పూలు సమర్పించి ప్రీతినొనర్చగలను? స్వయం సంతుష్టులు ఆత్మానంద స్వరూపులు అయిన మీకు నేను సమర్పించదగిన ధూపం ఎక్కడున్నది? స్వయం ప్రకాశకులు జ్ఞానజ్యోతి స్వరూపులు అయిన మీకు నేను దీపము సమర్పించటమా? జగత్పోషకులైన మీకు ఏమి నైవేద్యం ఇవ్వగలను? నిత్య సుముఖులైన మీకు తాంబూలం వలన ఏమి ప్రయోజనము? నక్షత్ర గ్రహ గోళాదులే మీకు నిత్య నీరాజనాలిస్తూ సర్వజీవుల హృదయాలలోనూ మరియు విశ్వమందంతటా ప్రణవోచ్చారణ కొనసాగిస్తూ మీ మహిమను కీర్తిస్తూ ఉంటే మీకు నీరాజనం ఎలా ఇవ్వాలో, మిమ్మెలా స్తుతించాలో నాకు తెలియడం లేదు. సర్వగతులైన మీకు ప్రదక్షిణం ఎలా చేయాలి? ఈ నామరూపాత్మకమైన విశ్వమంతా మీ పాదమే అయి ఉండగా నేనెక్కడిని నమస్కరించేది? నా లోపల వెలుపల నిండి ఉన్న మీకు ఎచ్చటికని ఉద్వాసన చెప్పేది అంటున్నాడు. అప్పుడు సిద్ధయోగి ఆనందంతో నవ్వుకొని, నాయనా, నీవిలా అంతర్ముఖుడువై నిశ్చల సమాధిలో నిలిచిపోతే ఈ జగత్తును ఉద్ధరించేదెలా? ప్రజలందరూ ఉద్ధరించబడాలన్నదే శ్రీ గురుని సంకల్పం. ఆయన చూపిన మార్గంలో పయనిస్తున్న మనకు ఆయన అభీష్టం నెరవేర్చడమే ప్రధాన కర్తవ్యం. నీవిలా కూర్చుండిపోతే అది ఎలా సంభవం? కనుక నీవు మేల్కొని శ్రీ గురు చరణాలను స్మరిస్తూ శాస్త్రవాక్యాలను అనుసరిస్తూ ఈ ప్రపంచంలోనే జీవించాలి అని చెప్పి చివరకు అతనిని మేల్కొలిపారు. నామధారకుడు కన్నులు తెరిచి సిద్ధమునిని చూచి, స్వామి దయామయ, విశ్వాధార, ఈ సంసార సముద్రాన్ని భద్రంగా దాటించగల నౌక వంటి వారు మీరు. నా పాలిట శ్రీగురుడు మీరే అని ఆయనకు సవినయంగా నమస్కరించాడు. సిద్ధయోగి సంతోషించి, నాయన, శ్రీ గురు కథా శ్రవణమందు నీకిట్టి శ్రద్ధ శాశ్వతంగా నిలుచుగాక. నీవు ఈ గురు చరిత్ర నిత్యపారాయణ చేస్తూ ఉంటే ఇహపరాలు రెండూ సిద్ధిస్తాయి. ఒక శుభముహూర్తాన నీవు పారాయణ చేసే స్థలాన్ని శుద్ధి చేసి రంగవల్లులతో అలంకరించి అక్కడ కూర్చొని మొదట దేశకాలాలను స్తుతించు. అటు తరువాత శ్రీ గురునికి మానసోపచార పూజ చేయి. పారాయణ సమయంలో మౌనం పాటిస్తూ మనోవికారాలను శమింపచేసుకో. అప్పుడు దీపం పెట్టి గురువుకు పెద్దలకు మనసా నమస్కరించు. ఉత్తర దిక్కుగానో లేక తూర్పు ముఖంగానో కూర్చొని మొదటి రోజు 9వ అధ్యాయం చివరి వరకు, రెండవ రోజు పారాయణ 10వ అధ్యాయం నుండి 21వ అధ్యాయం చివరి వరకు, మూడవ రోజున 29వ అధ్యాయం చివరి వరకు, 4వ రోజున 35వ అధ్యాయం చివరి వరకు, 5వ రోజున 38వ అధ్యాయం చివరి వరకు, 6వ రోజున 43వ అధ్యాయం చివరి వరకు,
చివరి రోజు గ్రంథాంతము వరకు విద్యుక్తంగా నీవు గురు చరిత్ర పారాయణ చేయాలి. తర్వాత నైవేద్యం పెట్టి అటు తర్వాత సాష్టాంగ నమస్కారం చేయాలి. సప్తాహ పారాయణ చేస్తున్నంత కాలము భూమిపై నిద్రించడమే మంచిది. అది పూర్తయ్యాక యథాశక్తి బ్రాహ్మణులకు భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలతో వాళ్లను సత్కరించాలి. ఇలా నిర్దుష్టంగా శ్రీ గురుచరిత్ర పారాయణ చేస్తే తప్పక గురు దర్శనమవుతుంది. ఇలా చేస్తే సాటివారందరూ కూడా భగవంతుణ్ణి సేవించుకోగలుగుతారు. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతే నమః. Subscribe to my channel. Press the bell icon on the YouTube app and never miss another update.